many of them don't have time to do workouts. భయ్యా సాయంత్రం కూడా బజ్జీలు పునుగులు తినకపోతే ఎలా భయ్యా అంటాడు. అరే నువ్వు బజ్జీలు పునుగులు తింటూ పెరగలేదు కదా. చాలా మంది నాకు కుదరట్లేదురా పొద్దున్నే వెళ్ళాలి కదా. డజంట్ వర్క్. జిమ్ లుక్స్ వెరీ ఆక్యుపైడ్ ఆన్ January 1st. మొత్తం January 1st వచ్చే కలెక్షన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాటి ఉంటాయంటూ ఉంటారు. ఇది రాసి పెట్టుకోండి. మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ లివ్డ్. రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ గారు, ఏపీలో ఒక మినిస్టర్ గారు, గౌతమ్ రెడ్డి గారు, దర్ జిమ్ ఫ్రిక్స్, కానీ వాళ్ళు జిమ్ చేస్తూ చనిపోయారు. రీజన్ ఏంటనేది మనం అటాప్సీ చేసి ఆపరేట్ చూసేటప్పుడు ఎవరు చెప్పలేదు. బట్ అటాప్సీ రిపోర్ట్ అయితే ఇప్పుడు బయటికి రాలేదు. అండ్ జిమ్లో చనిపోయిన వాళ్ళు వందల్లో ఉన్నారు. హార్ట్ స్ట్రోక్స్ ఎవరికైనా రావచ్చు. డాన్సులు చేస్తూ కూడా చనిపోతుంది. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు జిమ్లకి వెళ్ళి గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ట్రైనర్స్ అందరూ కూడా ఇదే సజెస్ట్ సప్లిమెంట్స్, కొంచెం హై లెవెల్కి వెళ్తే స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. సప్లిమెంట్ ఇండస్ట్రీలో కొన్ని వందల సప్లిమెంట్లు ఉన్నాయి. దాంట్లో 85% ఆర్ లైక్ యూజ్లెస్. కానీ 1930లో స్టెరాయిడ్ ఇన్వెంట్ అయింది. 1930 కంటే ముందు మరి బాడీలు ఎలా బిల్డ్ చేశారు? ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు అనమాట. వాళ్ళ ప్రొఫైల్ చూస్తే సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ అని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదని రీసెర్చ్ పేపర్స్ తిరిగేసి చూస్తే వాళ్ళు చెప్పింది కంప్లీట్లీ రాంగ్ చెప్తున్నారని చెప్పి రీసెర్చ్. యూ గివ్ రిప్లైస్ టు అదర్ వీడియోస్. అది చేయాలని ఇంటెన్షన్ ఎందుకు వస్తుంది? అందరి గురించి మాట్లాడాలి కదా, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంది? హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్ ఆఫ్ పాడ్కాస్ట్ ఇన్ అవర్ న్యూ ఛానల్ లిమిట్లెస్ చాప్టర్స్. సో ఈ పాడ్కాస్ట్ వచ్చేసి మనం చేయబోయేది విశ్వభారత్ గారితో అనమాట. ప్రతి పాడ్కాస్ట్ నుంచి మనం కొన్ని టేక్అవేస్ అనేది తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ. అండ్ మన కమ్యూనిటీలో మ్యాక్సిమం ఉండేది స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో వాళ్ళకి జిమ్ చేయడానికి ముందు లేకపోతే జిమ్ చేసేటప్పుడు చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అంటే జిమ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందా, లేకపోతే జిమ్ చేయకుండా కూడా ఫిట్గా ఉండొచ్చా, జిమ్ చేసేటప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా ఉన్న వాళ్ళందరిలో ఎవిడెన్స్ బేస్డ్గా ఎవరు మాట్లాడతారా అని మేము ముందు రీసెర్చ్ చేస్తే మాకు కనిపించిన వన్ ఆఫ్ ది పర్సన్ విశ్వభారత్ గారు అనమాట. సో ఆయనతో ఈరోజు మనం పాడ్కాస్ట్ అనేది చేయబోతున్నాం. అలాగే ఆయన చాలామంది సెలబ్రిటీస్కి కూడా ఆయన ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ అవర్ కమ్యూనిటీ అనేది అనుకొని ఈరోజు ఆయన తీసుకురావడం జరిగింది. సో వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ. సో బిఫోర్ స్టార్టింగ్ అసలు మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళారు అనేది ముందు తెలుసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా చిన్నగా చెప్తా. నాకు ఫస్ట్ నుంచి కూడా డ్యూరింగ్ మై కాలేజ్ డేస్, ఐ వాజ్ 2012 పాస్ అవుట్ వైజాగ్లో మెకానికల్ ఇంజనీరింగ్. అప్పటి నుంచి కూడా జిమ్కి వెళ్ళడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో కాలేజ్ డేస్లో ఏంటంటే కొంచెం బైసెప్స్ పెరిగితే బాగుంటుంది కదా అన్న దీంతో కాలేజ్కి వెళ్ళేవాడిని, జిమ్కి వెళ్ళేవాడిని. తర్వాత ఏంటంటే అక్కడ నచ్చేది, నాకు అట్మాస్ఫియర్ నచ్చేది, జిమ్కి వెళ్ళడం, వర్కౌట్ చేయడం అట్మాస్ఫియర్ నచ్చేది. సో ఈవెన్చువల్లీ నాకు వర్కౌట్ చేయడం నా ఇష్టం కలిగి ముందుకెళ్తున్న కొద్దీ నేను మాస్టర్స్ SRM యూనివర్సిటీలో చేశాను, మ్యానుఫ్యాక్చరింగ్లోని. ఆ టైంలో నాకున్న ఎడ్యుకేషనల్ వర్క్ ప్రెషర్కి అన్నీ కూడాను మొత్తానికి వర్కౌట్ మానేశాను. మెల్లమెల్లగా లావ్ అవ్వడం స్టార్ట్. ఐ ఆల్మోస్ట్ రీచ్ 98 kg. That's when I decided that let me get back on track, let me get back to workout and everything and start చేశాను. అప్పటికే నాకు బెంగళూరులో ఒక జాబ్ వచ్చింది, క్యాబ్ జిమ్లో వర్క్ చేస్తున్నాను. జాబ్ చేసుకుంటూ జిమ్ స్టార్ట్ చేశాను. ఒక 3-4 months చేసి కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత అప్పుడు కూడా నాకు తెలిసింది ఒకటే, వర్కౌట్ చేయాలి, ఫుడ్ కంట్రోల్ చేయాలి, రెండే తెలుసు నాకు. ఇప్పుడున్నంత నాలెడ్జ్ కూడా అప్పుడు లేదు నాకు. బ్యాక్ ఇన్ 2015-16 వర్కౌట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక రోజు ఐ హ్యాడ్ లోవర్ బ్యాక్ ఇంజరీ. ఆ లోవర్ బ్యాక్ ఇంజరీ ఏంటంటే నాకు స్లిప్ డిస్క్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆ రోజు అయిన ఇంజరీ అగ్రివేట్ అయిపోయింది. సో ఎలా అగ్రివేట్ అయిందంటే ఒక 3 days వితౌట్ మూమెంట్, వితౌట్ ఏది లేకుండా కిందే పడుకుని ఉన్నాను, ఎవరు హెల్ప్ రాలేదని. సో ఈ పెయిన్తో ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్. నాకు బెడ్ రిడన్గా ఉండాలని లేదు. 25 years of age I was bedridden without anyone's help. I was not even able to go to washroom. నాకు ఇది వద్దు అని చెప్పి I started researching about that. That's when I realized that fitness is more of science. It's more of sustainability, science, research. ఇవన్నీ కూడా మనం ముందు అర్థం చేసుకుని చేయాలి. That's when I started working towards again fat loss, weight loss and getting stronger with my slip disc injury and all. And అక్కడ నుంచి ఇంక వెనక్కి తిరిగి చూసుకుంటే దిస్ ఇస్ వేర్ ఐ యామ్. సో మీరు ఎవిడెన్స్ బేస్డ్గా చెప్తున్నందుకే నాకు తెలిసినంత వరకు చాలా మంది సెలబ్రిటీస్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అవును. సో హూ ఆర్ ద సెలబ్రిటీస్ దట్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఆఫ్ నౌ?
ఓకే. అడవిశేష్ అన్నతో ఐఎమ్ వర్కింగ్ రైట్ నౌ బికాస్ Okay. ఇట్స్ బీన్ 4 years we associated and he's more of my big brother right now. ఓకే. Lesser of a client, more of a big పెద్దన్న ఇంకా ఏంటంటే వెరీ క్లోజ్ టు మీ. నెక్స్ట్ వెన్నెల కిషోర్ అన్న. వెన్నెల కిషోర్ అన్నతో కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2.5-3 years అవుతుంది. అయినా అంతే చేస్తే వీళ్ళిద్దరు ఎలాగో ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ కామన్ క్లోజ్ సర్కిల్ కైండ్ ఆఫ్ థింగ్. రాహుల్ విజయ్ ఇస్ వన్. ఆయన కూడా ఇస్ అ బడ్డింగ్ యాక్టర్ అండ్ నా తమ్ముడు లెక్క. ఇంకా అందరూ క్లయింట్స్ కింద స్టార్ట్ అయిన వాళ్ళే బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ అండ్ సింక్ ఇన్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైఫ్. సుహాస్ ఇస్ వన్ పర్సన్. సుహాస్ ఇస్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. అతను క్లయింట్ లాగే స్టార్ట్ అయ్యాడు, కాకపోతే ఇప్పుడు నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఎక్కువ మాట్లాడుకోం, బట్ మాట్లాడుకుని ప్రతిసారి కూడా ఒకళ్ళనొకళ్ళు వి విష్ దట్ వి గ్రో టుగెదర్ అన్న దీంతో ఉంటుంది అట్లా. అండ్ సందీప్ రాజ్ ఈజ్ మై ఫ్రెండ్. ఐ యూస్ టు ట్రైన్ హిమ్ ఫర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ అగైన్ రైట్ నౌ ఈజ్ ఇన్ హిస్ డైరెక్షనల్ థింగ్. అండ్ దెర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ఐ ట్రైన్ నాని ఆల్సో. ఒక 2 weeks 3 weeks కి దసరా టైంలోని రిలీజ్ ముందు మీన్ ఇంకా షూట్ అవుతుంది. సో ఆన్ అండ్ ఆఫ్ ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ చేస్తుండే, బట్ కన్సిస్టెంట్ గా అయితే ఈ స్టార్టింగ్ బంచ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చెప్పాను వాళ్ళు. సో హూమ్ డు యూ థింక్ ఇస్ మోర్ కన్సిస్టెంట్ అండ్ మోర్ హార్డ్ వర్కింగ్? హార్డ్ వర్కింగ్, ఎవ్రీబడి ఈస్ హార్డ్ వర్కింగ్. ఓకే. Consistency is where the question mark comes into picture. I'll be a little straightforward here. It all depends. అంటే సినిమా యాక్టర్స్ లో ప్రాబ్లం ఏంటంటేనండి, వాళ్ళకి ఒక సర్టెన్ టైమ్ లైన్ అంటూ ఉండదు. అండ్ దట్ టు సమ్మన్ లైక్ అడవిశేష్ హూ ఇస్ మ్యాన్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. Like he takes care of everything in the cinema, art, including execution, including art, script, music, everything he takes care of it. So because of his other commitments, even though he wants to maintain it, అది కొంచెం కష్టం అవుతుంది దానికి. అండ్ ఐ పుల్ హిమ్ లైక్ రా వర్కౌట్ చేద్దాం, రా వర్కౌట్, ఐ పుల్ హిమ్. సో హార్డ్ వర్కింగ్, బట్ జస్ట్ బికాస్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ సినిమా, it doesn't allow him to be more consistent with the workout. Okay. Which that's where I as a coach come into picture in terms of pulling him back into this thing. But he works out almost 3 to 4 times in a week. Okay. Recently, it's Venel Kishore Anna, because last 3-4 months lo recent go transformation post kuda pettanu, like he's leaned down, koncham muscle start ayindi, lean down. He's doing it for his own health sake. ఏ క్యారెక్టర్ కోసమో లేకపోతే ఒక హీరో కింద ఎస్టాబ్లిష్ అవుతామనో కాదు. తనకి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ట్రిగర్ అయింది దట్ ఐ హ్యావ్ టు బి హెల్దీ, నేను హెల్దీగా కనబడాలి, హెల్దీగా ఉండాలి అని ట్రిగర్ అయింది. దెన్ హీ అప్రోచ్డ్ మీ అండ్ దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిస్ హ్యాబిట్స్ అండ్ ఆల్. అండ్ లక్కీలీ లాస్ట్ 4-5 months లో ఫుడ్ సెట్ చేసుకున్నాడు ఆయన. అప్పటి వరకు వర్కౌట్ చేస్తూ ఉన్నాం కానీ ఫుడ్ ఎప్పుడు సెట్ చేసుకోవాలి. లాస్ట్ 4-5 months లో ఫుడ్ సెట్, ఎప్పుడైతే ఫుడ్ సెట్ చేశాడో హిస్ బాడీ స్టార్టెడ్ చేంజింగ్ లైక్ జస్ట్ లైక్ దట్. సో నెక్స్ట్ వెన్నెల కిషోర్ అన్న, I would rate it like that. Yeah. So like you started talking about food కాబట్టి లైక్ మీరు చెప్పినట్టు వెన్నెల కిషోర్ గారు ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి చేంజ్ చేసుకుంటూ వచ్చారు అన్నారు కదా. సో ఐ డెఫినెట్లీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఇంటెన్షన్ దట్ మీ దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉంటారు మోస్ట్లీ. 85%. Yes. మిగతా 15% ఆర్ లైక్ హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్. Yeah, that's it. 85% are software. Yeah. So ఎందుకంటే సాఫ్ట్వేర్ లో మేము 9 to 5 వర్క్ చేస్తూ ఉంటాము. అవును. అండ్ మెనీ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ వర్కౌట్స్. చాలా మంది కుదరకపోవచ్చు. అవును అవును. వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల వీటన్నిటి వల్ల. అలాంటి వాళ్ళు ఎలా వాళ్ళ హెల్త్ ని ఫిట్ గా ఉంచుకోవచ్చు? ఓకే. సో ఈవెన్ బిఫోర్ టాకింగ్ అబౌట్ స్పెసిఫిక్ టు సాఫ్ట్వేర్, ఐల్ టెల్ యూ వన్ థింగ్. దేర్ ఆర్ 4 prerequisites టు బి హెల్దీ. సింపుల్ గా చెప్తా. ఆ 4 prerequisites కానీ మీరు సరిగ్గా, ఆ 4 pillars ని మీరు సరిగ్గా మెయింటైన్ చేయగలిగితే ఆర్ మీ లైఫ్ స్టైల్లో కొంచెం పెట్టుకోగలిగితే ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ సమ్వన్ టు బి హెల్దీ. ఫస్ట్ థింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ అట్లీస్ట్ 3 to 4 times a week. వెన్ ఐ సే వర్కౌట్, యాక్టివేటింగ్ యువర్ మసిల్. రైట్. వారానికి 3 నుంచి 4 గంటలు అంతే. 3 to 4 sessions. That's it. You have to maintain. Activate your muscle. Sure. Second thing is eating as per your requirement. మనకి ఎంత తినాలి, దాని ప్రకారం ఎలా బ్యాలెన్స్డ్గా తినాలి, న్యూట్రిషియస్గా ఎలా తినాలి, ప్రాసెస్డ్ ఫుడ్ని ఎలా తగ్గించుకోవాలి, వీటి మీద వర్క్ చేయాలి. థర్డ్ థింగ్ ఈజ్ బీయింగ్ యాక్టివ్ ఇన్ ద ఓవరాల్ డే. అంటే ఓకే వర్కౌట్ చేసి వచ్చాం కదా సరిపోదు. ఓవరాల్ డేలో కూడా యాక్టివ్ అంటే దట్స్ వేర్ ఈ స్టెప్ కౌంట్ టార్గెట్స్ అని ఇవన్నీ వచ్చాయి. వేర్ ఒక స్టెప్ కౌంట్ టార్గెట్ పెట్టుకుని ఒక రోజులో మీరు రీచ్ అయితే ఆబ్వియస్లీ విల్ బి మోర్ యాక్టివ్. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. సో ఈ 4 pillars ని గనక మీ లైఫ్లో మీరు స్లోగా ఇన్కల్కేట్ చేయగలిగితే డెఫినెట్లీ యువర్ బాడీ విల్ స్టార్ట్ రెస్పాండింగ్ ఇన్ ద పాజిటివ్ వే ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ.
ఓకే. ప్రాబ్లమ్ విత్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటంటే ఒక్కసారి ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక ఐటీ ఎంప్లాయీ లైఫ్ స్టైల్లోకి షిఫ్ట్ అయిన తర్వాత చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల దీన్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు నేను అని అవగాహన లేకపోవడం వల్ల దే ఆర్ గోయింగ్ ఆఫ్ బోర్డ్. సెకండ్ థింగ్ ఇస్ దిస్ సంథింగ్ కాల్డ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఒబిసిటీ. అంటే మన చుట్టుపక్కల ఉన్న సోషియో అండ్ యాజ్ వెల్ as ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల మన ఫుడ్ చాయిసెస్ కానీ మన లైఫ్ స్టైల్ చాయిసెస్ కానీ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు రోజుకి మనకు 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేవారు అనుకుందాం. 100 రూపాయలతో మనం ఏం చేసేవాళ్ళం, బండి పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళం, ఒక ఎగ్ పఫ్ లేకపోతే ఇది పఫ్ మోస్ట్లీ ఇంట్లోనే తినేవాళ్ళం. ఎందుకంటే 100 రూపాయల నుంచి మనకి డబ్బులు లేవు. బట్ అదే నువ్వు ఒక ఐటీ ఎంప్లాయీ కింద మారిన తర్వాత నీకు నెలకు ఒక 50,000 శాలరీ వస్తుంది. అంటే ఒక 10,000 అయినా నీ తిండి మీద నువ్వు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టగలవు ఒకవేళ నీకు బర్డెన్స్ ఏం లేకపోతే. అంటే నువ్వేంటి యువర్ స్పెండింగ్ మోర్ ఆన్ ఈటింగ్ అవుట్ సైడ్ బికాస్ రైట్ నౌ యూ హ్యావ్ దట్ కెపాసిటీ టు స్పెండ్. బికాస్ ఆఫ్ విచ్ నువ్వు బయట తినడం ఎక్కువ అలవాటు అవుతుంది. ఇంట్లో వండుకోవడం తగ్గిపోయింది, బయట తినడం పెరిగిపోయింది. ఈ బయట తినడం పోనీ ఏమైనా న్యూట్రిషియస్ ఫుడ్ తినడం అంటే లేదు, ప్యూర్లీ హైలీ ప్రాసెస్డ్ లో న్యూట్రిషన్ వాల్యూ ఫుడ్ అండ్ టూ డీప్ ఫ్రైడ్ ఫుడ్ విచ్ ఈస్ వెరీ ఆఫన్. అంటే లిటరలీ ఒక మనిషి భయ్యా సాయంత్రం కూడా బజ్జీలు పునుగులు తినకపోతే ఎలా భయ్యా అంటాడు. అరే నువ్వు బజ్జీలు పునుగులు తింటూ పెరగలేదు కదా ఇంట్లో ఉంటున్నప్పుడు, నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నప్పుడు యూ గాట్ మోర్ యూస్ టు ఈటింగ్ అవుట్ సైడ్. సో లైఫ్ స్టైల్ షిఫ్ట్ దీని మీద వర్క్ చేయగలిగితే డెఫినెట్లీ ఫైన్. రెండోది ఏంటంటే అందరూ బిజీగా ఉన్నారు బ్రో, వారానికి 5 రోజులు పనిచేస్తారు. ఇంకా చెప్పాలంటే నువ్వు నేను వారానికి 7 రోజులు పనిచేస్తాం బికాజ్ వీఆర్ ఫ్రీలాన్సర్స్. ఇట్ షుడ్ బి యువర్ ప్రయారిటీ. ఎలా అయితే నువ్వు సంపాదించడం ఒక ప్రయారిటీ కింద పెట్టుకున్నావో, స్నానం చేయడం ఒక ప్రయారిటీ కింద పెట్టుకున్నావో, బ్రష్ చేయడం ఒక ప్రయారిటీ కింద పెట్టుకున్నావో, నా లైఫ్లో వర్కౌట్ చేయడం ఇంపార్టెంట్, ఫుడ్ హెల్తీగా తినడం ఇంపార్టెంట్ అనేది నువ్వు ప్రయారిటీగా పెట్టుకుంటేనే అవుతుంది. నువ్వు ప్రయారిటీగా పెట్టుకుంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీకు ప్రయారిటీ ఒక పని ఫినిష్ చేయాలి, బ్యాంక్కి వెళ్ళి ఏదో డిపాజిట్ చేయాలి, నాకు టైం లేదు నేను వెళ్ళలేనంటే పని అవుతుందా? చేస్తావు కదా, ఎందుకు ప్రయారిటీ. సో వెన్ యూ మేక్ ఇట్ ఎ ప్రయారిటీ నీ టైం లైన్లో దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. నీ ప్రయారిటీలు లేనప్పుడు నువ్వు బిజీగానే ఉంటావు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్ ఫస్ట్ విచ్ హ్యాస్ టు చేంజ్. ఒకసారి నువ్వు ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకున్నావు అనుకో, అప్పుడు యూర్ ఆటోమేటిక్లీ థింక్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిట్నెస్ కోచ్ అయినా సరే, నేను నాకు ఇంట్లోనే ఒక జిమ్ ఉన్నా సరే, నా వర్క్ లైఫ్ స్ట్రెస్ వల్ల నా ఓవరాల్ వర్క్ స్ట్రెస్ వల్ల నేను వారానికి 4 రోజులే వర్కౌట్ చేయగలను. ఇంట్లోనే జిమ్ పెట్టుకో, ఫుల్ ఫ్లెజ్ జిమ్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ మై ప్రయారిటీ. వారానికి 4 రోజులు వర్కౌట్ చేయడం నా ప్రయారిటీ. రోజు ఒక 10,000 స్టెప్స్ లేకపోతే 8,000 స్టెప్స్ రీచ్ నా ప్రయారిటీ. ఫుడ్ని కంట్రోల్లో తినడం నా ప్రయారిటీ. బయట మ్యాక్సిమం 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి మ్యాక్సిమం ఒక్క మీల్ తినడం, కంట్రోల్లో తినడం నా ప్రయారిటీ. నాకు అవసరం మైండ్ సెట్. జిమ్ చేయాలంటే బేసిక్గా మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. అవును. కాలేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు 6 ప్యాక్ రావాలి, నలుగురు నన్ను చూడాలి అనేది అక్కడ మోటివేషన్. సో ఏజ్ పెరిగే కొద్దీ మోటివేషన్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. 30కి వచ్చేసరికి నేను పోతానేమో అనే భయంతో జిమ్ చేసేవాళ్ళు చాలా మంది. కానీ జిమ్ చేస్తే పోతామన్న భయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ గారు అండ్ మనకి ఏపీలో ఒక మినిస్టర్ గారు గౌతమ్ రెడ్డి గారు, దే ఆర్ జిమ్ ఫ్రిక్స్. కానీ వాళ్ళు జిమ్ చేస్తూ చనిపోయారు. అండ్ వాట్ ఐ రిమెంబర్ ఈస్ ఆ టైంలో ఎవరైతే పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారో ఆ టైంలో చాలా మంది జిమ్కి వెళ్ళడం మానేశారు. హెల్త్ కోసం వెళ్ళాల్సిన జిమ్ ని చనిపోతామేమో అని చెప్పేసి మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాట్ ఈస్ ద ఎవిడెన్స్ బిహైండ్ గెటింగ్ హార్ట్ అటాక్ వైల్ డూయింగ్ జిమ్? సి హార్ట్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్. అండర్లయింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, లైక్ హైయర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, హై ట్రైగ్లిసరైడ్ లెవెల్స్, లైక్ ఫస్ట్ నుంచి ప్లేగ్ బిల్డప్ అయి ఉండొచ్చు లోపల. వాళ్ళు చూడడానికి హెల్తీగానే కనబడుతుంది, బట్ వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్లీప్ సైకిల్స్, వాళ్ళకున్న ఓవరాల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఒక బిజీ లైఫ్ స్టైల్, దానివల్ల ఆల్రెడీ ఇంటర్నల్గా ఒక డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అదేంటంటే అది రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే బయటపడుతుంది. దానికి తోడు ఆల్రెడీ ఇప్పుడు 2-3 రోజులు స్ట్రైట్ అవే నిద్రపోకుండా స్ట్రైట్ అవే జిమ్కి వెళ్ళిపోయి లేదు గో హార్డ్ ఆర్ గో హోమ్ అని చెప్పి నువ్వు వర్కౌట్ చేసేసారు, సో ఆబ్వియస్లీ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యువర్ హార్ట్. అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఎవరికైనా రావచ్చు, ముసలు అయితేనే రావాలి, లేకపోతే యంగ్ అయితే రాకూడదు అని ఏం లేదు, ఎవరికైనా వస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా డిహైడ్రేట్ అయిపోయాం మనం అండ్ యూ ఓవర్ పుష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద జిమ్, డిహైడ్రేషన్తో యువర్ హార్ట్ కెన్ గెట్ ఎన్ ఎఫెక్ట్.
Yes. ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్. ఇఫ్ డిహైడ్రేటెడ్ పొటాషియం లెవెల్స్ కొంచెం తక్కువైనా సరే స్ట్రైట్ అవే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద హార్ట్ ఫంక్షనింగ్. సో వీళ్ళు యంగ్గా ఉండి చనిపోవడానికి రీజన్ ఏంటంటే ఇట్ కుడ్ బి మల్టిపుల్, యాజ్ ఎ టోల్డ్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్ లైక్ దేర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఆర్ డిహైడ్రేషన్ ఆర్ ముందు రోజు విచ్చలవిడిగా ఆల్కహాల్ తాగి నెక్స్ట్ రోజు అది డీటాక్స్ అవ్వకుండా లోపల నుంచి బయటకు వెళ్ళకుండా, సారీ టు యూస్ ద వర్డ్ డీటాక్స్, బట్ అది బాడీ నుంచి బయటకు వెళ్ళకుండా వెంటనే జిమ్కి వచ్చి వర్కౌట్ చేసేసేయడం, లేకపోతే జిమ్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 hour ముందు స్మోకింగ్ చేసి వర్కౌట్ చేయడం. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ విచ్ కెన్ కాజ్ ఇట్. ఆర్ ఆ నిద్ర లేదు కదా అయినా వర్కౌట్ చేయాలి కదా అని చెప్పి హై డోసేజ్ ఆఫ్ ప్రీ వర్కౌట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కెఫీన్ లిమిట్కి మించి వేసుకున్నా, ఒక 1000 mg కెఫీన్ ఎంత ఒకేసారి 2-3 scoops వేసుకుని తాగేసి వర్కౌట్ చేసిన హార్ట్ రేట్ పెరుగుతుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్. ఎందుకంటే మనకి నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఇవన్నీ అపోహలే. కాంట్రరీ టు దట్ డాన్సులు చేస్తూ కూడా చనిపోతున్నారు మన ఏజ్ గ్రూప్ వాళ్ళే. అది కూడా రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ దీస్ రీజన్స్ అయి ఉండొచ్చు. పెళ్ళిళ్ళలో డాన్సులు చేస్తూ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుని డీహైడ్రేట్ అయిపోయి డాన్సులు వేస్తూ కల్తీరి పడిపోయిన చాలా మంది చూసాం. సో రీజన్ ఏంటనేది మనం అటాప్సీ చేసి లోపలికి చూస్తే తప్ప ఎవరు చెప్పలేం. బట్ అటాప్సీ రిపోర్ట్ అయితే ఎప్పుడు బయటికి రాలేదు. కాంట్రరీ టు దట్ తీసుకుంటే కొన్ని లక్షల మంది ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది, ఇండియాలో స్పెసిఫిక్ కొన్ని లక్షల మంది డయాబెటీస్తోని, రీనల్ ఫెయిలియర్స్తోని, ఒబెసిటీతోని, హార్ట్ అటాక్స్తోని, జనరిక్ హార్ట్ అటాక్స్ డ్యూ టు ఒబెసిటీతోని కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ఎవ్రీ డే. అండ్ జిమ్లో చనిపోయిన వాళ్ళు 100లో ఉన్నారు. పీపుల్ ప్రాబ్లం ఏంటంటే ఈ 100 మందిని పట్టుకొని దే ఆర్ నాట్ అడ్రెసింగ్ ద బిగ్గర్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, విచ్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్. సో దట్ ఈస్ సంథింగ్ వాట్ పీపుల్ నీడ్ టు అడ్రస్ ఫస్ట్. అట్లా అని చెప్పి కంపల్సరీ జిమ్లకి వెళ్ళి గంటలు ఊరికి చేసే పని లేదు, అవసరం కూడా లేదు. జిమ్లకి వెళ్ళి గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎంత కావాలో అంతే చేస్తే చాలు. వారానికి 4 రోజులు వెళ్ళామా, మజిల్ యాక్టివేట్ చేసామా. ఈవెన్ ఇఫ్ యువర్ గోల్ ఈస్ మజిల్ బిల్డింగ్ 4 to 5 times in a week is more than enough as long as you sensibly progress in terms of your weights and strength. ఈ బేసిక్ లాజిక్ మిస్ అయ్యి జనాలు గంటలు కష్టపడిపోతుంటారు. నేను చేసిన తప్ప ఒకప్పుడు తెలియనప్పుడు. ఐ మేడ్ ద సేమ్ మిస్టేక్. 2 గంటలు 2.5 గంటలు ఉండేవాడిని. ఇప్పుడు నాకంత లగ్జరీ లేదు. నేను 40 నిమిషాల నుంచి గంటే పెట్టగలను రోజుకి, అది వారానికి 4-5 రోజులే పెట్టగలను. ఆ టైం ఫ్రేమ్లో నేను ఎఫిషియెంట్గా ఎలా వర్కౌట్ చేయగలను మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్ యూ. ఇంకొకటి, చాలా మంది మార్నింగ్ వేయాలన్న ఒకే ఒక రీజన్ వల్ల కూడా జిమ్కి వెళ్ళాలని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఈవెన్ ఇఫ్ యూ టేక్ మీ యాజ్ వెల్, మార్నింగ్ నేను 6 o'clock లేస్తా. ఐ హావ్ మై ప్రీ ఆక్యుపైడ్ వర్క్స్. కొంతమంది నిద్ర లేట్ గా లేస్తారు, వాళ్ళు ఆ మోటివేషన్ వల్ల జిమ్కి వెళ్ళట్లేదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు డూ జిమ్? రిసర్చ్ పరంగా కొంచెం చూస్తే ఈవినింగ్స్ కెన్ బి బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ అవుట్ అని కొంచెం రీసెర్చ్ ఉంది. బట్ అగైన్ ప్రాక్టికల్ గా అది అప్లై చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈవినింగే బెస్ట్ టైం నువ్వు వెళ్ళాల్సింది అన్నావు, నీకు నైట్ షిఫ్ట్ ఉంది, షిఫ్ట్ టైమింగ్స్ లో నువ్వు వెళ్ళి అప్పుడు ఏం చేస్తావు, ఏదో ఒక టైంలో చేయడం బెటర్. గుడ్డి కన్నా మెల్లమెన్న బేసికలీ. సో ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ దట్ స్పెసిఫిక్ టైమింగ్, పికప్ ఎ టైమింగ్ విచ్ యూ కెన్ డూ అండ్ బీ కన్సిస్టెంట్ విత్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక్కొక్క రోజు మార్నింగ్ చేస్తా కుదిరిన నా స్కెడ్యూల్ ప్రకారం, ఒక్కొక్క రోజు మధ్యాహ్నం చేస్తా, ఒక్కొక్క రోజు సాయంత్రం చేస్తా. బట్ వారానికి 4-5 times ఏదైతే పెట్టుకున్నానో అదైతే కంప్లీట్ చేస్తా. సో ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్ ఇట్ రాదర్ దాన్ పికింగ్ అప్ ద రైట్ టైమ్ అండ్ ప్రొకాస్టినేటింగ్ ఇట్. చాలా మంది నాకు కుదరట్లేదురా, పొద్దున్నే వెళ్ళాలి కదా, డజంట్ వర్క్. యూ హ్యావ్ టు డూ ఇట్ వెన్ ఎవర్ యూ క్యాన్. సో ఇలా ఏం లేదా, లైక్ ఈ రోజు మార్నింగ్ చేస్తే రేపు కూడా మార్నింగ్, రోజు మార్నింగ్ చేయాలి అలాంటిది ఏం లేదు. ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మెయింటైన్ ఎ రొటీన్. అగ్రీ. కుదరనప్పుడు సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. నువ్వు ఇది నాకు కుదరట్లేదు అని ప్రొకాస్టినేట్ చేసి మొత్తానికి చేయడం ఆపేసే కంట ఏదో ఒక టైంకి ఫినిష్ చేసేయడం బెటరే కదా. సో ఐ హ్యావ్ సమ్ జిమ్ ట్రైనర్స్ ఆర్ జిమ్ ఓనర్స్ నా దగ్గర తెలిసిన చాలా మంది ఉన్నారు. జిమ్ లుక్స్ వెరీ ఆక్యుపైడ్ ఆన్ January 1st. మొత్తం లైక్ ఆ జిమ్ అప్పుడు January 1st వచ్చే కలెక్షన్స్ RTC క్రాస్ రోడ్స్ దాటి ఉంటాయి అంటూ ఉంటారు. సో దట్ ఈస్ వేర్ యూ మేక్ మనీ జిమ్ వాళ్ళు. See, as any business, you take any restaurant business తీసుకోండి, ఏ బిజినెస్ తీసుకోండి, ప్రతి బిజినెస్ కి కూడా సేల్ అనేది ఏదైతే ఉంటుందో there will be some high months and low months depending upon the season and everything. అట్లా gyms కి January would be the high sale month. It's also business పరంగా చెప్తున్నాను నేను. సో ఈ హై సేల్ మంత్ ఎందుకు అంటే January 1st is always మెంటల్లీ మనం ఎలా దాన్ని రిలేట్ చేసుకుంటాం అంటే ఇట్స్ ఏ న్యూ ఇయర్ స్టార్టింగ్.
వీ హ్యావ్ టు బీ న్యూ మీ, న్యూ యూ, కొత్తగా ఉండాలి, న్యూ ఇయర్ అన్న దీంతో స్టార్ట్ అవుతుంది. సో ఆ న్యూ మీ దగ్గర ఫస్ట్ అందరికీ మైండ్లో వచ్చేది ఏంటంటే న్యూ ఇయర్లోని నేను హెల్దీగా అవ్వాలి అన్నది ఒకటైతే ట్రిగర్ అవుతుంది అందరికి. ఎందుకంటే రాత్రంతా పార్టీలు చేసుకున్నది పొద్దున్నే లేదు, టు స్టార్ట్ బ్యాక్. ఇప్పుడు జనవరి 1 వస్తుందంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేదని చెప్పి డిసెంబర్ 25 నుంచి పార్టీలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఆ పార్టీలు కంటిన్యూ అవుతుంది, వేరే విషయం. ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్స్ ఆల్సో ద మైండ్ సెట్ వేర్ జనవరి 1 ఇస్ మోర్ రిలేటెడ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ. సో ఎప్పుడైతే హెల్త్కి రిలేట్ చేసుకుంటారో ఓకే జనవరి 1 నుంచి జిమ్ కడదాం అంటారు. బట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి అర్థం కాంది, నువ్వు కొన్ని ఏళ్ల నుంచి అబ్యూస్ చేసిన లైఫ్ స్టైల్ని ఒక వారంలోనో 2 వారాల్లోనో మార్చలేదు. ఇట్స్ ఎ కన్సిస్టెంట్ వర్క్ వాట్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇన్ చేంజింగ్ యువర్ హ్యాబిట్స్. ఎందుకంటే ఫిట్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రొటీన్ అండ్ హ్యాబిట్. నీ అలవాట్లు మంచిగా ఉంటే నీ ఫిట్నెస్ మంచిగా ఉంటుంది. సో ఈ అలవాట్లు చేసుకోవడానికి నీకు వారం 2 వారాలు అయిపోదు కదా, కొన్ని ఏళ్ల నుంచి నువ్వు అలవాటు చేసుకుంటూ వచ్చావు. ఇంకొన్ని మంత్స్, వీక్స్ పడుతుంది కనీసం నీకు అలవాట్లు చేసుకోవడానికి. సో ఆ ఫస్ట్ మోటివేషన్ ఏదైతే ఉందో జనవరి 1 మోటివేషన్ 2 వారాలు వెళ్ళిపోద్ది. మోటివేషన్ తర్వాత ఏంటో తెలిసి కాపాడేది కన్సిస్టెన్సీ. ఎప్పుడైతే ఇది నాకు అవసరం అని ప్రయారిటీలో పెట్టుకుంటావో ఆ 3వ వారం కూడా స్టార్ట్ అవుతుంది. నేను ఎలా స్టార్ట్ చేసినాను, నేను జనవరి 1 చెప్పే కదా లావ్ అయిపోయాను మళ్ళీ స్టార్ట్ చేసినాను. నేను జనవరి 1కి రిజల్యూషన్ కింద స్టార్ట్ చేసినాను. ద ఓన్లీ డిఫరెన్స్ వాట్ మేడ్ ద చేంజెస్ ఐ డెంట్ స్టాప్ ఇట్, ఐ కంటిన్యూడ్ ఇట్ అండ్ ఐ లైక్ గోయింగ్ టు ది జిమ్. నేను తగ్గుతానా పెరుగుతానా నాకు అనవసరం, నాకు జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తడం నేను నచ్చేది. when I was consistent and I was also putting some effort on my diet, eventually my body changed. సో మోటివేషన్ ఇది రాసి పెట్టుకోండి, మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ లివ్డ్. అది మనకి ఏదో ఒక స్టార్ట్ చేయడానికి ఒక దీనిగా పనికొస్తుంది తప్ప మోటివేషన్ వల్ల ఎవడో లాంగ్ టర్మ్కి చేయడు. అది ప్రయారిటీలో పెట్టుకుని కన్సిస్టెన్సీ పెడితే దాని వల్ల మనం లాంగ్ టర్మ్కి చేయగలం. ఇంకోటి జిమ్కి వెళ్ళంగానే యాజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ జిమ్కి వెళ్ళంగానే లైక్ వెన్ ఎ పర్సన్ గోస్ టు జిమ్, వాడు అడిగేది ఏంటంటే నాకు ఒక 3 monthsలో నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఐ షుడ్ గెట్ అ బల్కీ బాడీ, మంచి కావాలి అనగానే ఈ మధ్య కాలంలో ట్రైనర్స్ అందరూ కూడా దే సజెస్ట్ సప్లిమెంట్స్ అండ్ కొంచెం హై లెవెల్కి వెళ్తే స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. అది మార్కెట్లో జరుగుతుంది, బట్ ఏంటంటే బయటకి అంత ఫ్రీక్వెంట్ గా చెప్పారు ఎవరు కూడా. But no, it's an open secret. Yes, it's an open secret. So what is your take on taking supplements for getting body and the steroids for getting body? What do you say? See, చాలా సింపుల్ గా చెప్పేస్తా. బాడీ బిల్డ్ చేయడానికి ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూట్రిషన్ అండ్ ట్రైనింగ్. మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ ని మనం బ్యాలెన్స్డ్ గా మనకు కావాల్సినట్టు మేనేజ్ చేసుకుంటూ తినగలిగేమా లేదా, మనం ప్రాపర్గా ట్రైనింగ్ చేస్తూ మన మజిల్ని యాక్టివేట్ చేస్తూ గ్రోత్కి యాక్టివేట్ చేస్తూ మనం చేయగలిగేమా లేదా, ఇంకొకటి స్లీప్ సైకిల్, రికవరీ. దీస్ ఆర్ ద 3 main things what you have to first focus on when you're trying to build muscle. ఈ 3 ఆన్ పాయింట్ ఉన్నాయి. న్యూట్రిషన్ మంచిగా తీసుకుంటున్నావు, ట్రైనింగ్ మంచిగా చేస్తున్నావు, స్లీప్ మంచిగా ఉంది, రికవర్ అవుతున్నావు, అంతా బాగానే ఉంది. అప్పుడు ఇన్ కేస్ నేను న్యూట్రిషన్లో ఏమైనా ఫ్యూ vitamins and minerals or few things andatledu anukunte, maybe then you can start with your supplementation. Like for example, omega-3 fatty acids, fish oil is something what you can supplement in a specific dosage to get better benefits about recovery and all, and bone health and skin health and etc. Creatine is something what you can supplement, because creatine is one of the most widely researched supplement which is completely safe to use as long as it's a genuine supplement, okay, genuine brand nunchi it's completely safe to use for muscle building, cognitive function, not just muscle building. Creatine can also help in better cognitive function and definitely building more muscle and strength. ఇట్లాగా కొన్ని సప్లిమెంట్స్ నిజంగా మనకు ఉపయోగపడే ఉన్నాయి, వేర్ నువ్వు డబ్బులు పెట్టి కొనిన దానికి ఒక అర్థం ఉంటుంది. సప్లిమెంట్ ఇండస్ట్రీలో కొన్ని 100 సప్లిమెంట్లు ఉన్నాయి, దాంట్లో 85% ఆర్ లైక్ యూజ్లెస్. దెర్ ఇస్ నో ప్రాపర్ రీసెర్చ్ బ్యాక్ టు ఇట్. ఏదో ఒక రీసెర్చ్ పట్టుకొని, ఒక ర్యాండమ్ రీసెర్చ్ పట్టుకొని దీనివల్ల అయిపోతుందని చెప్పేస్తారు అంతే తప్ప దానివల్ల యూజ్ ఏం లేదు. సో దర్ వెరీ ఫ్యూ సప్లిమెంట్స్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్. నౌ చెప్పా కదా, ఫస్ట్ మనం న్యూట్రిషన్ సెట్ చేశాక ఒకవేళ దాని మీద ఇంకొంచెం ఎడ్జ్ పట్టుకెళ్ళాలంటే మేబీ ఫ్యూ సప్లిమెంట్స్ యూ కెన్ యాడ్. బట్ నువ్వు న్యూట్రిషన్ సెట్ చేయకుండా ఓన్లీ సప్లిమెంట్లు తీసేసుకుంటే పని అవుతుంది. ఓకే, యూ స్టిల్ హ్యావ్ టు అడ్రస్ ద మెయిన్ పిల్లర్. దానిపైన చెర్రీ ఆన్ ద టాప్ ఇస్ సప్లిమెంట్. ఓకే, నౌ కమింగ్ టు ద స్టెరాయిడ్స్ పార్ట్ ఆఫ్ it. I'll give you one historic brief. Before 1930, where 1930 is when the first steroid, artificial steroid is invented. మీరు గూగుల్ చేసుకోవచ్చు. In Germany.
బిఫోర్ 1930 అంటే ఈవెన్ బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ స్టెరాయిడ్, ఇండియాలో కోల్కతాలో దేర్ ఆర్ బాడీ బిల్డర్స్. Yes. మరి స్టెరాయిడ్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ట్రైనర్స్ స్టెరాయిడ్ తీసుకుంటేనే తప్ప నీకు మజిల్ పెరగదు అని చెప్పి ఒక ఇంపార్ట్ చేసేస్తారు. అంటే వాడిని ఇన్సెక్యూర్ చేస్తారు అండ్ దే స్టార్ట్ సెల్లింగ్ స్టెరాయిడ్స్. బట్ మై లాజికల్ పాయింట్ ఏంటంటే నీకు 1930లో స్టెరాయిడ్ ఇన్వెంట్ అయింది. 1930 కంటే ముందు మరి బాడీలు ఎలా బిల్డ్ చేశారు, బాడీలు ఎలా పెరిగాయి? గూగుల్ కొట్టండి బాడీ బిల్డర్స్ బిఫోర్ 1930 మీకు ఆ పిక్చర్స్ వస్తాయి. కోల్కతా బాడీ బిల్డర్స్లోని ఎలా బిల్డ్ అయింది మరి? సో స్టెరాయిడ్ అవసరం లేదు. స్టెరాయిడ్ కూడా దాని తాలూకు మజిల్ బిల్డింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి 1940, 1950కి బయటపడింది. అప్పుడు 1950 నుంచి బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ బికాస్ దే వాంట్ టు లుక్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఇన్ బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీ. బట్ యాజ్ దే స్టార్టెడ్ అబ్యూజింగ్ ఇట్, people started realizing it has side effects, which is erectile dysfunction, mood swings, depression, etc. etc. ఎంతో మంది బాడీ బిల్డర్స్ హ్యావ్ దిస్ ఇష్యూస్. దే హ్యావ్ డిప్రెషన్ ఇష్యూస్, బాడీ డిస్మార్ఫియా అంటాం. అరే నేను చాలా చిన్నగా ఎంత పెద్దగా నేను చిన్నగా కనబడుతున్నాను అన్న ఒక బాడీ డిస్మార్ఫియా ఉంటుంది. సైకలాజికల్ ఇష్యూస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్ ద మెయిన్ థింగ్. లైబిడో ఉండదు. So these are the side effects what people get, and it is not at all worth for someone who's just going to an office and coming back. నీ గోల్ ఏంటి? బేసిక్ మజిల్ బిల్డ్ చేయాలి, హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. దానికి స్టెరాయిడ్ తో పని ఏంటి? దిస్ ఈస్ వేర్ మోస్ట్ పీపుల్ ఫాల్ ఇట్ ఫర్. అది డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది. ఒక సైకిల్ తీసుకుంటే ఏమవ్వదు. చాలా మంది ఒక సైకిల్ తో లివర్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంత డోసేజ్ తీసుకోవాలి ఏంది? అండ్ రెండోది ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు బ్రో, మనకంటే డోలోలు పెపర్మెంట్లో తిన్న అలవాటు అయిపోయింది. జనరల్గా అయితే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. నీ బాడీ వెయిట్ ఎంత, నువ్వు ఎంత డోసేజ్ తీసుకోవాలి ఏంటి అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి. స్టెరాయిడ్ ఈజ్ ఆల్సో సంథింగ్ యూర్ ఎక్స్టర్నల్ ఇంజెక్టింగ్ ఇన్ యువర్ బాడీ, రైట్? ర్యాండమ్గా ఒక జిమ్ ట్రైనర్ వచ్చి నువ్వు ఎంత డోసేజ్ తీసుకుంటే ఎలా తీసుకుంటావు? అర్థమైంది కదా? సో దేర్ ఆర్ స్పెసిఫిక్ పారామీటర్స్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ స్టెరాయిడ్స్. రెండోది నా ఇదేంటంటే, అన్లెస్ అంటిల్ యూఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఏ బాడీ బిల్డింగ్ కాంపిటీటర్, డోంట్ గెట్ ఇన్ టు స్టెరాయిడ్స్. అది కూడా నువ్వు వెళ్తుంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ నాకు రావచ్చు అని నీకు అవగాహన పెంచుకుని, బట్ ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ఇట్ ఈస్ వర్త్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం ఇట్ ఈస్ వర్త్ అని అనుకుంటే అప్పుడు నువ్వు తీసుకో. అంతే తప్ప నార్మల్ నీకు నాకైతే స్టెరాయిడ్స్ తో అవసరం లేదు, పని లేదు. సో యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టెరాయిడ్స్, మెయిన్గా ఈ బాడీ బిల్డింగ్ అనేది కూడా మా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక బటిస్టా, ఒక రాక్, వీళ్ళందరినీ చూసి, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్, వీళ్ళందరినీ చూసి అయితే వీళ్ళ బాడీస్ బల్కీగా ఉంటాయి. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సిన్స్ చైల్డ్హుడ్, ఈ WWE వాళ్ళందరూ కూడా ఈ స్టెరాయిడ్స్ ని తీసుకుంటారా? డెఫినెట్లీ, ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఓకే, ఈవెన్ రాక్ ఫర్ ద సేమ్ కేస్, హీ హాస్ అడ్మిటెడ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ దట్ హీ యూజ్డ్ స్టెరాయిడ్స్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ వాళ్ళు ఏంటంటే, obviously it's a show, it's money, it's their bread and butter, they do it. Okay, problem ఏంటంటే people relate fitness with bodybuilding. Fitness and bodybuilding as a sport are two different things. రెండిటికి కామన్ ఏంటంటే మజిల్ పెంచడం. బట్ జనరిక్ ఫిట్నెస్, ఒక నార్మల్ పర్సన్, నీకు నాకు, ఒక ఆఫీస్ గోవర్కి, ఒక ఐటీ ఎంప్లాయీకి ఫిట్నెస్ కి versus someone who is participating in a bodybuilding, it's two different pathways altogether. రెండింటిని క్లబ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. బాడీ బిల్డింగ్ యాజ్ అ స్పోర్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ ద ట్రూత్ ఆఫ్ బాడీ బిల్డింగ్ స్పోర్ట్ ఈస్ లైక్ చాలా అంటే నాస్టీ ట్రూత్ ఉంటుంది దాంట్లో నిజంగా. బాడీ అంటే ఇఫ్ యూ రియలీ బ్రింగ్ సమ్ బాడీ బిల్డర్ అండ్ ఆస్క్ హిమ్ ద రియాలిటీ ఆఫ్ బాడీ బిల్డింగ్, దే విల్ అండర్స్టాండ్ ఇట్. దట్స్ ద మెయిన్ పాయింట్. అండ్ ఇనిషియల్గా నేను కూడా న్యాచురల్ బాడీ బిల్డింగ్ అని చెప్పి ఒక టర్మ్ ఉంది, which is basically a bodybuilding competitions for natural athletes. అంటే స్టెరాయిడ్స్ ఎవరు తీసుకోకుండా natural athletes. సో నా ఫస్ట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేనప్పుడు ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ సో దట్ వెన్ ఐ విన్, ఇఫ్ ఐ విన్, ఐల్ హ్యావ్ ఎ వాయిస్ టు సే అబౌట్ ఫిట్నెస్ అని పార్టిసిపేట్ చేశా. I can also name the company Muscle Mania because I paid for it also for the Muscle Mania natural bodybuilding company. Cut cheste backstage lo they're pinning themselves, they're injecting themselves in the backstage. అదేంటి న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అన్నారు, ఆల్మోస్ట్ 7,000-8,000 ఎంట్రీ ఫీ తీసుకున్నారు, టెస్టింగ్ చేస్తా అంటున్నారు, వీళ్ళు బ్యాక్ స్టేజ్ లో పొడుచుకుంటున్నారు. ఇదేం బాడీ బిల్డింగ్ దట్స్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఐ యాక్చువల్లీ పార్టిసిపేట్. ఐ థింక్ ద సెకండ్.
Then I decided I don't want to get into steroids. Then bodybuilding is not for me. My thing is generic fitness. I want to be fit. I want to be healthy. I want to eat my favorite food. ఎస్. So bodybuilding is not for me. ఇప్పటికీ మజిల్ పెంచుతా. I work out regularly. My muscles పెంచుతా. That's for my generic fitness, not for bodybuilding. యాక్చువల్లీ ఈ సప్లిమెంట్స్ స్టెరాయిడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక బ్యాక్ ఇన్ 1930s స్టెరాయిడ్స్ లేదు, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ అనేది. సో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఇండియాలో చాలా ప్లేసెస్లో ఈవెన్ లోకల్స్లో కూడా హనుమాన్ వ్యాయామశాలాస్ అని Exactly. Yeah. సో అక్కడ అందరూ చాలా బల్కీగా మంచి బాడీతో People did maintain abs at that point of దే time. ఆ టైంలో యాక్చువల్లీ సప్లిమెంట్స్ కూడా అవైలబుల్ లేకుండా లేవు. Only food. ఓన్లీ ఫుడ్ తో వాళ్ళు అంత మంచి బాడీ బిల్డ్ చేస్తారు. సో ఇండియన్స్ హ్యావ్ దట్ ఇన్స్టింక్ట్ యాక్చువల్లీ. మనం వర్కౌట్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. Yes. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ సమ్వేర్ కృష్ణదేవరాయ కాలంలో కూడా దట్ హీ యూస్ టు వర్క్అవుట్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్ సమ్ ఆయిల్ ఏదో చెప్పేవారు. ఐ మీన్ ఐమ్ రియలీ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ వర్కౌట్ చేయడం, గద యుద్ధం, గద తిప్పడం, దేవర్ దేర్ ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ అంతే. బట్ వర్కౌట్ చేయడం, మజిల్ని యాక్టివేట్ చేస్తూ వర్కౌట్ చేయడం అన్నది హ్యాస్ బీన్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ కల్చర్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. Yes. యోగా ఒకటే కాదు. యోగా ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాట్ పీపుల్ యూస్ టు డూ, ఆర్ ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ థింగ్ వాట్ పీపుల్ యూస్ టు డూ. ఈ గద తిప్పడం, గద రొటేట్ చేయడం, బస్తీలు కొట్టడం, రెండు ఇంటర్లింక్డ్. ఇప్పుడు యోగాలో కూడా ఇఫ్ యూ గో టు హై ఇంటెన్సిటీ యోగా కొన్ని ఆసనాలు ఉంటాయి. అది లిటరల్గా కొన్ని నెలల పాటు నువ్వు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ సీ యువర్ షోల్డర్స్, యువర్ ఆర్మ్స్ అండ్ ఆల్ బల్కింగ్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ మజిల్ బికాస్ యువర్ బాడీ వెయిట్ ట్రైనింగ్ చేస్తాం. ఇట్స్ ఆల్సో గ్రేట్ ఫార్మ్, బట్ అంత హై లెవెల్కి వెళ్ళాలి. దట్స్ వేర్ ద డిఫరెన్స్ ఇస్. సో ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కల్చర్. ఓవర్ ద ఇయర్స్ మిషనరీ బిల్డ్ అవుతూ వచ్చే గానీ, ఎందుకంటే Elevances ఇంతవరకు నేను చూసిన దాంట్లో ఇప్పటికి పల్లెటూరులో వ్యాయామశాలలు ఉంటాయి, ఉన్నాయి. అందులో రాళ్ళు ఎత్తుతూ ఉంటారు బికాస్ దే కాంట్ అఫోర్డ్ మెషిన్. ఎగ్జాక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే కొన్ని విలేజెస్ లో కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉంటాయి కంపల్సరీ. దే లిఫ్ట్ వెయిట్స్. ఇట్ ఈస్ దేర్. వాళ్ళకి ఎవరు చెప్పాడని, వాళ్ళకి ఏ ఇంటర్నెట్లు ఉన్నాయని చెప్పి, వాళ్ళకి ఏ ఆర్నాల్డ్ శ్వాసనగర్ గురించి చెప్పాడని, మరి వాళ్ళు ఎలా వెయిట్లు ఎత్తుతున్నారు? బికాస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కల్చర్. వి మూవ్డ్ అవే ఫ్రమ్ ఇట్. సరే అంతవరకు ఎందుకు భయ్యా? పొలం పనులు చేసుకున్న వాళ్ళు చాలా మందికి యాబ్స్ ఉంటాయి. ఎలా వచ్చాయి? ఏ ప్రోటీన్ తాగారు? ఏ ఆర్నాల్డ్ శ్వాసనగర్ ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నారు? కర్రలు కొట్టే వాళ్ళకి గొడ్డలతో దే హావ్ కట్స్ ఇన్ ద బాడీ. కట్స్ ఉంటాయి, ఇంత ఉంటాయి. నా షోల్డర్ ఎంత ఉందో దానికంటే పెద్దగానే ఉంటాయి అవి. రీజన్ ఇస్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ డే టు డే వర్క్ లో వాళ్ళకి రెసిస్టెన్స్ ట్రైనింగ్ యాడ్ అయి ఉంది. వాళ్ళకి అది రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటారని, దాన్ని వెయిట్స్ ఎత్తడం వాళ్ళకి తెలియదు. వాళ్ళ పని అది. వాళ్ళ పని అంత యాక్టివ్గా ఉంది కాబట్టి దే మజిల్ స్టార్టెడ్ రెస్పాండింగ్ టు ఇట్. సింపుల్. And they live very longer also. బికాస్ 100 ఏళ్ళు. చెప్తా టూ థింగ్స్ అక్కడ. వాళ్ళకి మనలా విచ్చలవిడిగా స్విగ్గీలు జొమాటోలు లేవు కదా. ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ యు నో స్టార్టింగ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సేమ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్. వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు. వాళ్ళు ఎంత తినగలరు? ఒక పుట్టెడు గంజి అన్నం తినగలరు. గుడ్డు తినడం వాళ్ళకి లగ్జరీ. బేసిక్ గంజి అన్నం, పప్పు అన్నం, పప్పుచారు అన్నం ఇంతే, పచ్చడి అన్నం ఇంతే. బట్ వర్కౌట్ చేస్తారు. హౌ? త్రూ దే రెగ్యులర్ వర్క్. దానివల్ల వాళ్ళ బేసిక్ మజిల్ బిల్డ్ అవుతుంది. దానికి మించి మజిల్ పెరగదు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు న్యూట్రిషన్ ఇవ్వట్లే. వాళ్ళు ఎంత న్యూట్రిషన్ తింటున్నారో, ఎంత కార్బ్స్ తింటున్నారో దాని ప్రకారం ఎలా వాళ్ళ వర్క్ యాక్టివిటీ ఉందో దాని ప్రకారం ఏదో బేసిక్ మజిల్ పెరుగుతుంది. దే ఆర్ లుకింగ్ లీన్. దట్స్ హౌ ఇట్ ఇస్. జిమ్స్ గురించి మాట్లాడుతూ బ్యాక్ వెళ్తే, జిమ్కి వెళ్ళంగానే వెన్ వి ఆస్క్ ఎ ట్రైనర్ ఐ వాంట్ సమ్ బాడీ ఇలా బిల్డ్ అవ్వాలనగానే వై డోంట్ యూ టేక్ ఎ పర్సనల్ ట్రైనర్ అంటారు ఫస్ట్. అండ్ దే విల్ గివ్ సమ్ పర్క్స్. పర్సనల్ ట్రైనర్ ఉంటే మీకు పక్కనే ఉండి చేయిస్తారు. కానీ ఆ పర్సనల్ ట్రైనర్స్ ఫస్ట్ 3-4 రోజులే ఉంటారు. ఆ తర్వాత ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇది రాదా నీకు అంటారు. సో ఇంకా అక్కడి నుంచి డైవర్ట్ అయిపోద్ది. సో ఈ పర్సనల్ ట్రైనింగ్ అనేది జిమ్ కి ఎక్స్ట్రా మనీ యాడ్ చేస్తుందా, లేకపోతే ఒక యూజర్ కి ఎక్స్ట్రాగా ఏమన్నా ప్రొవైడ్ చేస్తుందా క్వాలిటీ? ఇట్స్ వెరీ సింపుల్. మనం ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యి మనకి లెక్చరర్ రివ్యూ చేసుకొని చెప్పాడు, అర్థం కాదు, ట్యూషన్ పెట్టించుకుంటాం. ట్యూషన్ ఎందుకు పెట్టించుకుంటాం? సో దట్ ఎక్స్ట్రా కేర్ తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మన చేత చదివిస్తారు, లేకపోతే మనకి అర్థమయ్యేలా చెప్తారని ట్యూషన్ పెట్టించుకుంటాం. పర్సనల్ ట్రైనింగ్ ఇస్ ఆల్సో సేమ్. ద హోల్ పాయింట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఏంటంటే మనకి తెలియంది తెలిసినోడు చెప్తాడు, దాన్ని బట్టి మనం కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నాం లేదా మనం చూసుకోవచ్చు అని ఏకైక ఇంటెన్షన్. దట్స్ ద హోల్ పాయింట్. మెనీ పీపుల్ పే ఫర్ పర్సనల్ ట్రైనింగ్. హౌ మచ్ ఎవర్ దే చార్జ్, అది 5,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు. హౌ మచ్ ఎవర్ దే చార్జ్ యాజ్ పర్ దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్. The whole point of personal training is to give the right guidance, information and direction to the client.
దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ ఎథిక్ ఫర్ ఎ పర్సనల్ ట్రైనర్. నీకు అవతలో నీ టైం కొనుక్కుంటున్నాడు నీకు డబ్బులు ఇచ్చి, అప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్, అది 45 minutes సెషన్ అవ్వచ్చు, 1 hour సెషన్ అవ్వచ్చు, నువ్వు టైం పెట్టాలి, నువ్వు నీ ఎఫర్ట్ పెట్టాలి, బికాస్ ఈట్స్ పేయింగ్ యూ. ఇది ఫస్ట్ ఎథిక్. ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ట్రైనర్స్కి ఎథిక్స్ దాటేస్తారు. ఏమవుతుంది, ఎక్కువ మందిని తీసుకోవాలి, మాకు ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ మందిని తీసుకోవాలని చెప్పి 2 సెషన్లు ఒకరిని చేయడం, 3 సెషన్లో ఒకే సెషన్లో ముగ్గురిని చేయడం, ఇట్లా చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది, లాంగ్ రన్లో క్వాలిటీ ఆఫ్ కోచింగ్ పడిపోతుంది, అండ్ నేను పే చేసిన డబ్బులకి నాకు న్యాయం జరగట్లేదు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు. సో యూ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు పుట్ ఇన్ మెయింటైన్ దట్ కమ్యూనికేషన్. అది పర్సనల్ ట్రైనింగ్ అవని, ఆన్లైన్ కోచింగ్ అవని, నువ్వు ఎంత పెద్ద తోపు అవని, ఎంత పెద్ద ట్రైనర్ అవని, ఒకడు నీకు డబ్బులు పే చేస్తున్నప్పుడు నువ్వు వాడికి టైం పెట్టాలి. వాడు ఒక క్వశ్చన్ నేను అడిగితే నువ్వు ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ ఇన్ ఎ వైల్ నాకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల ఒక క్లయింట్కి నేను రిప్లై ఇవ్వలేకపోతే అది నాకు బ్యాక్ ఇన్ ద మైండ్ తిరుగుతుంటుంది, వాడికి రిప్లై ఇవ్వాలి. అండ్ ఒకవేళ రిప్లై ఇవ్వడం మిస్ అయితే నేను సారీ చెప్తాను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్టిల్ పేయింగ్. ఎథిక్ మెయింటైన్ చేయాలి. వర్క్ ఎథిక్ అంటే ఇంకేం కాదు. ఈ వర్క్ ఎథిక్ అనేది మీరు ఎక్కడున్నా ఉండాలి. మీరు ఐటీలో ఉన్నా ఉంటుంది, ఇలా స్పోర్ట్స్లో ఎక్కడున్నా వర్క్ ఎథిక్ అనేది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తే దట్స్ వేర్ ఇట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ యాజ్ ఎ పర్సనల్ ట్రైనర్. ఆ వర్క్ ఎథిక్ లేని రోజులు నువ్వు యూ కాంట్ గ్రో అప్ ద ladder. సో యాజ్ వి టాక్ అబౌట్ అవర్ కమ్యూనిటీ, చాలా మంది స్టూడెంట్స్ లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ సమ్ ఆఫ్ దెమ్ ప్రయారిటైజ్ స్పోర్ట్స్ ఓవర్ జిమ్. ఎందుకంటే స్పోర్ట్స్ అయితే హోల్ బాడీ అవుతుంది అంట. ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ జిమ్ అండ్ స్పోర్ట్స్, బట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వైల్ డూయింగ్ జిమ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వైల్ ప్లేయింగ్ స్పోర్ట్స్? ఐ గివ్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్. నేను నా వారానికి 4 రోజులు వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే నా మజిల్ యాక్టివేట్ అవ్వాలి, నా మజిల్ పెరగాలి, అండ్ దానివల్ల వచ్చే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లైక్ ఇన్సులిన్ సెన్సిటివిటీ కానీ, నా హార్మోనల్ బ్యాలెన్స్ కానీ, మై బాడీ స్ట్రక్చర్ కానీ, ఇదంతా ఒక అడ్వాంటేజ్. ఐ ఆల్సో ప్లే బ్యాడ్మింటన్. Okay. Because first thing, it's cardio. It makes me be more agile, run a lot, HIIT, cardio kind of stuff. And also free mobility move outunanu aadtu, my it's getting changed. So I do both. The thing is, deni benefit daniki undi. Weight loss avvadaniki em cheyalante nu weight chesina weight loss avutadu, food control chesina sir. Problem endante sport is more gamifying something is more interesting for most people, కాబట్టి they get to a sport. But the problem is, ఇలా స్పోర్ట్ ఓవర్డూ చేసి స్ట్రెంగ్థనింగ్ లేకపోవడం వల్ల నీ ఇష్యూస్ కానీ జాయింట్ ఇష్యూస్ కానీ తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 100 kgs ఉన్నావు, నేను అర్జెంటుగా నేను వెయిట్ తగ్గిపోవాలని చెప్పి నువ్వు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసావు. నార్మల్గా నడుస్తున్నప్పుడే 100 kgs ఉన్న మనిషి తన నీ మీద కొన్ని 10x టైమ్స్ ఆఫ్ వెయిట్ పడుతుంది నీ మీద. మనం పెరిగే ప్రతి కేజీకి సమ్ ఎక్స్ ఆఫ్ వెయిట్ పడింది అనుకోండి నీ మీద, నువ్వు జంప్ చేస్తున్నావు అంటే నీ మీద ఎంత ప్రెషర్ తీసుకోవాలి? అంటే నువ్వు 80 kgs ఉన్నప్పుడు నీ అంతే ఉంది, నువ్వు 100 kgs ఉన్నప్పుడు నీ అంతే ఉంది. సో ఆ టైంలో నువ్వు స్పోర్ట్స్ స్టార్ట్ చేయడం అనేది కెన్ బి మోర్ డిటర్మెంట్. ఇట్ కెన్ కాజ్ యూ ఇంజరీస్. రాదర్ అప్పుడు నువ్వు మెల్లగా ట్రైనింగ్ స్టార్ట్ చేసుకొని స్లైట్ కార్డియో స్టార్ట్ చేసుకొని తగ్గిన క్రమంలో మెల్లగా స్పోర్ట్ యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తే నువ్వు రెండు చేసుకోవచ్చు. యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్, ఎవిడెన్స్ బేస్డ్. ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, దే ఆర్ 40s ఫ్రెండ్స్ అనుకోవచ్చు, లేకపోతే దే ఆర్ సమ్ సీనియర్స్. సో వాళ్ళకి 40 years ఉన్నప్పుడు నౌ దే స్టార్టెడ్ సఫరింగ్ విత్ అర్థరైటిస్. వాళ్ళందరూ స్పోర్ట్స్ ఫ్రీక్స్ అనమాట. దే ప్లే బ్యాడ్మింటన్ అ లాట్. ఇప్పుడు మీరు చెప్పింది ఐ కెన్ రిలేట్ దేర్. సో బ్యాడ్మింటన్ ఆడుతూ దే ఆర్ గెయినింగ్ సమ్ వెయిట్, బికాస్ ఎందుకంటే ఆడుతున్నాం కదా అన్నట్టు వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ జంక్ ఎవ్రీథింగ్. వెయిట్ పెరగడం వల్ల మేబీ దట్ ఇస్ ద రీజన్ వై దే ఆర్ సఫరింగ్ విత్ ఆర్థరైటిస్. ఎగ్జాక్ట్లీ. రెండోది బోన్ డెన్సిటీ డీజనరేషన్ కానీ బోన్ డీజనరేషన్ కానీ కెన్ అగ్రివేట్ విత్ సెడెంటరీ పీపుల్ ఒకటి, ఆర్ స్ట్రెంగ్థనింగ్ లేకపోతే ఒకటి. రెండు, బ్యాడ్మింటన్ కూడా చాలా ఎఫర్ట్ పెడుతుంది కదా బోన్ మీద అడగచ్చు, బట్ అంత వెయిట్ లో యువర్ జాయింట్స్ ఆర్ టేకింగ్ ద బీటింగ్. ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ అది ఇట్ విల్ స్టార్ట్ డిగ్రేడింగ్ లైక్ దిస్, రైట్? బికాస్ ఇప్పుడు నీ జాయింట్ ఉంది, లోపల ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ అరిగి your bone starts colliding with the bone and it will start rubbing to each other. There is a liquid antaru, that liquid gets exactly, and aa liquid edaithe undo adi poi bones rendu kuda kalipi it will start degenerating. That is called arthritis, as simple as that. So now talking about the misconceptions chaala unnai questions, but I want to clarify one on one.
సో ఫస్ట్ ఏంటి అంటే జిమ్ ఎక్కువ చేయడం వల్ల, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది మెన్‌కి. కంప్లీట్ బుల్‌షిట్. ఓకే. ఎందుకంటే నిజంగా మీరు ఒక మంచి న్యూట్రిషన్, ఫుడ్ ఇంటేక్ ఫాలో అయ్యి, ఈ జిమ్ రెగ్యులర్‌గా చేస్తుంటే నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. యాహ్! దట్స్ ద హోల్ పాయింట్ యూ బిల్డింగ్ మజిల్. యెస్. నీ టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మజిల్ పెరుగుతుంది. హుహుహు. సో టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవుతుందంటే డెఫినెట్‌లీ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, యువర్ సెక్షువల్ వాట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎరెక్టైల్ లిబిడో. డిస్ఫంక్షన్ విల్ యాక్చువల్లీ బి బెటర్. ఓకే. ఇంకా చెప్పాలంటే హ్మ్. దట్స్ ద రీజన్ బాగా లావుగా ఉన్నోళ్ళు వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఎప్పుడైతే వర్కౌట్ చేసి తగ్గి సన్నబడి ఫిట్ అవుతారో దిల్ బి మచ్ మోర్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షువల్ పెర్ఫార్మెన్స్. ఓకే. యాహ్! సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుందా? కొన్ని సప్లిమెంట్స్ వల్ల యెస్. అంటే ఓకే. ఇట్స్ జస్ట్ ఇంటరాక్షన్ విత్ యువర్ బాడీస్ హార్మోన్స్. సింపుల్. హ్మ్. అలాగే స్టెరాయిడ్స్ ఓవర్‌డోస్ చేసిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యాహ్! అవుతుంది. హుహు. సో అందుకే అన్ని సప్లిమెంట్లు లోపల పడేయాల్సిన అవసరం లేదు. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రీ వర్కౌట్స్ వాటిలో బ్యాన్డ్ సబ్స్టెన్సెస్ కలుపుతుంటారు. అవి ఇట్ కెన్ కాజ్ లోవర్ ఆఫ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్ యువర్ బాడీ ఫర్ సమ్ పీపుల్ ఉంటుంది. అందుకే ఏది పడితే అది లోపల తోయకండి. ట్రైనర్ చెప్పాడు కదా అని. ఏది అవసరం, ఏది అవసరం లేదో ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగినర్‌గా ఉన్నప్పుడు నా ట్రైనర్ నాకు వే ప్రోటీన్ సజెస్ట్ చేసారు. ట్రైనర్ అంటే కామన్ ట్రైనర్ కిరణ్ అని ఉండేవారు ఆయన. షేప్ జిమ్ అని మన బెంగుళూరులో. కామన్ ట్రైనర్ కిరణ్ అని ఉన్నవారు. అందరికీ చెప్పాడు. అన్న నాకు ఎప్పుడు స్టెరాయిడ్ సజెస్ట్ చేయలేదు. లేకపోతే ఈ ఈ సప్లిమెంట్‌లన్నీ వాడతారు. వే ప్రోటీన్ తీసుకోమన్నాడు. వే హ్మ్. ప్రోటీన్ తీసుకోవచ్చా లేదా అని 45 డేస్ నేను గూగుల్ చేసి ఓహ్! వే ప్రోటీన్ ఈస్ వన్ మోర్ మిల్క్ సోర్స్ అని నేను హ్మ్. కన్విన్స్ అయిన తర్వాత అప్పుడు కొనుక్కున్నా. వాట్ డస్ దిస్ వే ప్రోటీన్ కన్సిస్ట్ యాక్చువల్లీ? ఈస్ ఇట్ యానిమల్ ఫ్యాటా లేకపోతే ఏముంటది సీ బేసిక్‌గా? మనకి మిల్క్‌లో 2 టైప్ హ్మ్. ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. హ్మ్. వే అండ్ కెసిన్ అంటాం. ఓకే. దే ఆర్ నేచురల్లీ అవైలబుల్ ఇన్ మిల్క్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ పాలలో కూడా వే ప్రోటీన్ అన్న ఉంటది. హుహు. ఇది ఏంటంటే చీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు పన్నీర్ చేస్తాము. పన్నీర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మనకు పైన వాటర్ తేలుతది కదా! హ్మ్. దాన్ని వే వాటర్ అంటాం. ఓకే. ఆ వాటర్ కొన్ని లీటర్స్ ఆఫ్ వాటర్‌ని అదే ప్రాసెస్ చేసి అది పౌడర్ ఫార్మ్‌లో తెచ్చి ఎక్స్‌ట్రాక్ట్. కాన్సంట్రేట్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ వే ప్రోటీన్. నౌ ఓకే. వే ప్రోటీన్‌కి అంత హైప్ ఎందుకొచ్చింది అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ వాట్ యూ హ్మ్. కెన్ గెట్ ఆన్ ఎర్త్. హుహుహు. అంటే వన్ ఆఫ్ ద హ్మ్. అదొక్కటే అని చెప్పట్లేదు. వన్ ఆఫ్ ద. ఇట్ హాస్ ఆల్ ద 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. మనకి ఏవైతే మన మజిల్ బిల్డింగ్‌కి, మన బాడీ ఫంక్షన్స్‌కి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. యూజువల్లీ 11 అంటారు. బట్ ప్రిడామినెంట్‌లీ 9. హ్మ్. ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మనకి పుష్కలంగా దొరుకుతాయి. ఓకే. అందుకని వే ప్రోటీన్‌కి అంత హైప్. అది బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఎందుకొచ్చిందంటే లీన్ ప్రోటీన్ సోర్స్. ఒక స్కూప్ ఆఫ్ వే ఈస్ జస్ట్ 120 క్యాలరీస్ విత్ 24-25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే. హ్మ్. తక్కువ క్యాలరీకి ఎక్కువ ప్రోటీన్, క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. అందుకని బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయింది. బట్ ఇట్స్ జస్ట్ నార్మల్ ఫుడ్ సోర్స్. హుహు. ఇప్పుడు మీరు కోవా తింటారు. కోవాలో వే ప్రోటీన్ ఉంటది. ఓకే. హ్మ్. కోవాలో కూడా ప్రోటీన్ ఉంటది. హ్మ్. అట్లానే అది ప్రోటీన్ సోర్స్ అనాలి. ఎందుకంటే ఇట్ ఆల్సో హాస్ షుగర్, ఇట్ ఆల్సో హాస్ యెస్. ఫ్యాట్స్. బట్ వేరస్ వే ప్రోటీన్ ఈస్ హైలీ కాన్సంట్రేటెడ్ ఆన్ ప్రోటీన్. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే అది బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫేమస్ అయ్యి తర్వాత ఇటు వస్తుంది కాబట్టి ఓన్లీ బాడీ బిల్డర్సే తీసుకోలేమో, జిమ్‌కెళ్ళే వాళ్ళు తీసుకోలేమో మనకు అక్కర్లేదేమో అనుకుంటా. హుహుహు. వన్ మోర్ ఫుడ్ సోర్స్. చిన్నప్పటి నుంచి హార్లిక్స్, బోర్న్‌విటాలు మంచిగా షుగర్ ఫిల్డ్ హార్లిక్స్, బోర్న్‌విటాలు తాగి పెరిగాము. హ్మ్. అప్పుడేం ప్రాబ్లమ్ లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వే ప్రోటీన్ వి థింక్ ద అదర్ వే రౌండ్. యాహ్! నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జిమ్‌కి వెళ్తే ఆహ్, టెస్టో ఆబ్వియస్‌లీ మీరు చెప్పినట్టు వెయిట్స్ పెంచితే టెస్టోస్టెరాన్ లెవెల్ పెరుగుతుంది. పెరుగుతుంది. Testosterone is a reason for increasing your sperm quality or count or Exactly. something, and Hmm. also it increases the growth of your hair. నాకు తెలిసినంత వరకు ఫేషియల్ హెయిర్ ఆ! టెస్టోస్టిరాన్ ప్లేస్ ఎ గ్రేట్ Hmm. వాల్యూ దేర్. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే జిమ్ చేయడం వల్ల Hmm. బాల్డ్ హెడ్ వస్తుందా అంటారు. No, that's a complete misconception. మీరు విన్నారా ఎప్పుడైనా ఇది? Yeah. ఎందుకు అసలు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? See, ప్రాబ్లమ్ ఏంటంటే జెనెటికల్లీ సమ్ పీపుల్ ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు హెయిర్ ఫాల్. హ్మ్. మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటాం. హ్మ్. జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ టు ఇట్. ఎప్పుడైతే వర్కౌట్ చేస్తున్నామో టెస్టోస్టెరాన్ జనరేట్ అవుతుంది. హ్మ్. టెస్టోస్టెరాన్ జనరేట్ అయ్యి ప్రాసెస్ అయిన తర్వాత దేర్ ఇస్ ఎ బై ప్రొడక్ట్ కాల్డ్ డైహైడ్రో టెస్టోస్టెరాన్. హ్మ్. ఈ డైహైడ్రో టెస్టోస్టెరాన్ అందరికీ జనరేట్ అవుతుంది. ఓకే. కొంతమందిలో ఆ డీహెచ్టీ లెవెల్స్ పెరిగినప్పుడు అది హెయిర్ ఫాలికల్స్ దగ్గర కొంచెం ఇష్యూ కలగజేస్తుంది. ఓకే. సో దానివల్ల ఆల్రెడీ మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ ఉంటే దాన్ని ఎలాగో ఎవడు ఆపలేం. హుహు. దట్స్ ఇట్ సింపుల్. సో దట్స్ వేర్ దే ఫీల్ దట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఆర్ ఇంక్రీజింగ్
జిమ్ చేయడం వల్ల హెయిర్ ఊడిపోతుందని ఫీల్ అవుతుంది. ఇట్స్ కంప్లీట్ రాంగ్ థింగ్. ఇట్స్ మోస్ట్లీ జెనెటిక్. అండ్ రీసెంట్ టైమ్స్ చూసుకుంటే చాలా మంది అమ్మాయిలకి పీసీఓఎస్ Hmm. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును. ఎవ్రీవన్ దే ఆర్ గెటింగ్ సమ్ ఫేషియల్ హెయిర్స్ అవును. అమ్మాయిలకి, అవును. అండ్ దే ఆర్ గెటింగ్ ఓవర్ వెయిట్. అవును. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ తో యూఆర్ ఆల్సో గెటింగ్ థైరాయిడ్ Hmm. కూడా వచ్చేస్తుంది. Hmm. అండ్ దెర్ ఆర్ మిడ్ ఏజ్ ఉమెన్స్ హూ కాంట్ గో టు దెర్ ఆర్ మిడ్ ఏజ్ ఉమెన్ హూ కాంట్ గో టు జిమ్ డైలీ. సో Hmm. ఇలాంటి అమ్మాయిలకి లేదా అలాంటి ఉమెన్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇఫ్ దే కెన్ డూ సమ్ హోమ్ వర్కౌట్స్, వాట్ ఆర్ ద థింగ్స్ దే కెన్ డూ ఇన్ హోమ్? అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, పీసీఓఎస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. అదొక జబ్బు కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. ఎందుకంటే నీ లాంగ్ టర్మ్ ఫుడ్ హ్యాబిట్స్, లాంగ్ టర్మ్ యాక్టివిటీ, లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ద బాడీ, హార్మోన్ బాడీ వల్ల మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు ఎక్కువైంది అంటే, ఉమెన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సీన్ కిడ్స్ ఇన్ కాలేజ్, ఇన్ స్కూల్ బేసికలీ, హూ స్ట్రైట్ అవే ఓన్లీ ఈట్ జంక్ ఫుడ్. ఇంట్లో తింటారు, జంక్ తింటారు. సో వెన్ హై ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువయ్యేసరికి, న్యూట్రిషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఇట్ హ్యాస్ అన్, అంటే అడాలసెంట్ ఏజెస్, గ్రోత్ స్టేజెస్ నుంచి కూడా వాళ్ళ హార్మోనల్ సైకిల్ మీద ఇష్యూ కలగజేస్తుందని చెప్పి రీసెర్చ్ ఇస్ వెరీ క్లియర్. గెట్ ఇట్? సో అదొకటి, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఒకటి. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, అగైన్ ఇట్స్ వెరీ హ్యూజ్ టాపిక్ టు టాక్ Yes, అబౌట్. ఐ విల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వాట్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ లూజింగ్ బాడీ ఫ్యాట్. అండ్ హౌ దే హ్యావ్ టు డూ ఇట్? ఫస్ట్ థింగ్, ఎక్సర్సైజ్ పరంగా దే హ్యావ్ టు లిఫ్ట్ వెయిట్స్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ విచ్ కెన్ యాక్టివేట్ దర్ మసిల్. మీరు పిలాటిసే చేస్తారా, యోగా చేస్తారా, లేకపోతే ఏదైనా చేయండి, మీ మజిల్ యాక్టివేట్ అవ్వాలి. మజిల్ యాక్టివేట్ అవుతే మీ షుగర్ లెవెల్స్ మీ బ్లడ్ లోంచి వాడుకుంటారు. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే బ్లడ్ లోంచి వాడుకున్నారో మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఈవెన్చువల్లీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మీ ఓవరీస్ మీద దాన్ని చూపించే ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే. సో ఈవెన్చువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే మెయిల్ హార్మోన్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో బికాస్ ఆఫ్ హైయర్ ఇన్సులిన్, అది కంట్రోల్ అవుతుంది. ఓవరాల్ గా డూ సమ్ యాక్టివిటీ విచ్ కెన్ యాక్టివేట్ యువర్ మసిల్, లూజ్ బాడీ ఫ్యాట్. ఫుడ్ పరంగా వచ్చేసరికి ఏంటంటే, ఇంట్లోనే మంచిగా వండుకొని, ఆయిల్ కొంచెం కంట్రోల్లో చేసుకుంటూ వండుకొని తినండి. బయట తినడం కంప్లీట్గా ఆపండి. ప్రాసెస్డ్ ఫుడ్ ఆపండి, బయట తినడం ఆపండి. స్పెసిఫిక్ టు పీసీఓఎస్ పేషెంట్స్ ఒక 3 to 4 months ఇంట్లోనే మంచిగా న్యూట్రిషియస్గా వండుకొని తినండి. పోర్షన్స్లో తినండి. మీరెంత పోర్షన్, ఓకే, అన్నం, కూర, పప్పు, ప్రోటీన్ సోర్స్ అన్ని ప్లేట్లో బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకొని తినండి. ఒక 3 months చేయండి. యూ విల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్ ఇన్ యూర్ బాడీ. చాలా మంది ఉమెన్ నాకు చెప్తారు ఏంటంటే, దోస్ డేస్ ఐమ్ వర్కింగ్ అవుట్, ఒక డైట్ మెయింటైన్ తగినంత సేపు నాకు పీసీఓఎస్ సిమ్టమ్స్ లేవు. ఎప్పుడైతే మానేసానో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అంటారు పీసీఓఎస్ సిమ్టమ్స్. ఎందుకు బౌన్స్ బ్యాక్ అయ్యాయి? నీ లైఫ్ స్టైల్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది కదా. యూర్ అగైన్ ఓవర్ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్, యూర్ అగైన్ స్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ సో మచ్, యూర్ నాట్ స్లీపింగ్, యూర్ నాట్ ఎక్సర్సైజింగ్, ఇట్స్ అగైన్ బౌన్సింగ్ బ్యాక్. సో పీసీఓఎస్ ఒకసారి తగ్గింది కదా అని చెప్పి మళ్ళీ వెనక రాకుండా ఉండదని లేదు. మీ లైఫ్ స్టైల్ మళ్ళీ చెడుగా ఉన్నప్పుడు ఇట్ అగైన్ కమ్ బ్యాక్. సో దిస్ ఇస్ సంథింగ్ వాట్ పీపుల్ నీడ్ టు రియలైజ్, దట్ ఇది ఒక లైఫ్ స్టైల్ కింద మెయింటైన్ చేయాలి. అండ్ కమింగ్ టు ఉమెన్ హూ కాంట్ గో టు జిమ్ అండ్ ఎవ్రీథింగ్, యూట్యూబ్లో బేసిక్ డంబుల్స్తో 30 minutes వర్కౌట్ ఎలా చేసుకోవడం కొన్ని గొప్పల వీడియోలు ఉన్నాయి. మీరు చేయాల్సినంత ఒక్క వీడియో తీసుకోండి, ఒక్క 12 వారాల పాటు ప్రతిరోజు ఆ వీడియో చేసుకుంటూ వెళ్ళిపోండి. 2.5 kg ఎత్తారో 5 kg మీ ఇష్టం, మెల్లమెల్లగా వెయిట్లు పెంచుకుంటూ అదే వీడియో చేసుకుంటుంది చాలు. స్టెప్ కౌంట్ టార్గెట్స్ మెయింటైన్ చేసుకుని 10,000 steps ఇంట్లోనే వండుకొని పోర్షన్స్లో తినండి. ఎందుకు తగ్గరు? యూ హ్యావ్ టు కన్సిస్ట్. ఇక్కడ అంత మిరాకిల్ ఏం లేదు. వాట్ మేక్స్ ఇట్ ఎ మిరాకిల్ ఈస్ యువర్ కన్సిస్టెన్సీ. అవుట్ ఆఫ్ కన్సర్న్ చెప్తున్నాను, బికాస్ ఐ హ్యావ్ మెనీ ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ యాజ్ వెల్. సో అవుట్ ఆఫ్ కన్సర్న్ రీసెంట్ టైమ్స్ చూస్తే పీరియడ్ సైకిల్ ఎవ్రీ 30 days వాళ్ళకి ఒక పీరియడ్ సైకిల్ ఉంటుంది, 28 to 32 days ఉంటుంది. సో ఇప్పుడు ఆ పీరియడ్ సైకిల్ దాటి లైక్ దే ఆర్ హ్యావింగ్ లైక్ ఆర్గనైజ్డ్ పీరియడ్ సైకిల్ లేదు. అవును, చాలా మిస్ అయిపోతున్నాయి పీరియడ్ సైకిల్స్, మిస్ అయిపోయి ముందరికి వెళ్ళిపోవడం, వెనక్కి వచ్చేయడం ఇలా జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. అండ్ ఐ కీప్ ఆన్ సేయింగ్ టు మెనీ ఆఫ్ ది ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ దట్ డూ వర్కౌట్స్. దానివల్ల ఏంటంటే లైక్ యువర్ హార్మోన్స్ విల్ బి గుడ్. ఎందుకంటే ఉమెన్ హార్మోన్ అనేది మ్యాన్ మీదే ఎక్కువ ఇంపాక్ట్. ఎందుకంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ వచ్చాయనుకో అది భరించాల్సింది మనమే కదా. సో అక్కడ చాలా మంది మెన్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో గివ్ సజెషన్ ఫర్ ఉమెన్, సో హౌ దే కెన్ కీప్ అప్ దర్ పీరియడ్ సైకిల్స్ అండ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్. I'll give you a personal explanation.
సో దిస్ ఇస్ సంథింగ్ మై వైఫ్ keeps telling me. Those months లో అయితే those months where she works out at least 20 days a month చేసిన రోజులు ఎప్పుడు పీరియడ్ వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్ వచ్చే రోజు తెలుస్తుంది, కొంచెం క్రాంప్స్లో తెలుస్తుంది. పీరియడ్ వచ్చే ముందు రోజు తర్వాత రోజు కూడా తేడా ఉండదు, చాలా నార్మల్గా అయిపోతుంది. అదే మంత్లో ఫుడ్ కూడా వర్కౌట్ చేసాక ఫుడ్ కూడా సరిగా మెయింటైన్ చేసి ఓవరాల్గా స్లీప్ సైకిల్ సరిగా మెయింటైన్ చేస్తే అసలు ఇష్యూ లేదు. దోస్ మంత్స్ షీ స్ట్రెస్డ్ అప్ విత్ వర్క్, ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్అవుట్, ఫుడ్ అటు ఇటు వెళ్ళింది అనుకోండి, పీరియడ్ క్రాంప్స్ స్టార్ట్ అవుతాయి, మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. సో ఇట్స్ అ వెరీ ఎవిడెంట్ ఫ్యాక్ట్ దట్ ఇఫ్ యూ రెగ్యులర్లీ వర్క్అవుట్ అండ్ ఈట్ న్యూట్రిషియస్, యువర్ పీరియడ్ సైకిల్ విల్ బి ఆన్ పాయింట్. ఓకే. రెండోది ఫుడ్ చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ డైలీ ఫుడ్ ఇంటేక్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇట్ కెన్ ఇంపాక్ట్ యువర్ పీరియడ్ సైకిల్. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మన బాడీ ఉంది, లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ అ కార్. అది పెట్రోల్ వేస్తే నడుస్తుంది, కిరోసిన్ వేసినా నడుస్తుంది, కానీ తొందరగా పడే. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే జనాల్లో, సో జిమ్ చేసిన తర్వాత దే డూ ఇట్ కన్సిస్టెంట్లీ ఫర్ 2 to 3 months అలా చేసిన తర్వాత అనుకోకుండా చిన్న గ్యాప్ వచ్చింది. ఇన్ దట్ గ్యాప్ వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతాం అంటారు. మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి దే హ్యావ్ ఏ ఆన్సర్ దట్ మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడైనా బ్రేక్ వస్తే నేను ఇలాగే లావు పెరిగిపోతున్నాను, సో జిమ్ చేయడం మానేస్తా అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సీ ద హోల్ పాయింట్, వాళ్ళు లావ్ అయింది కూడా జిమ్ చేయడం మానేయడం వల్లే కదా. జిమ్ చేసినంత కాలం సన్నగానే ఉన్నారు కదా, మానేసిన తర్వాత కూడా లావ్ అయ్యారు అంటే అర్థం ఏంటి? మీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, యూ గాట్ బ్యాక్ యువర్ ఓల్డ్ ఈటింగ్ హ్యాబిట్స్. మీరు జిమ్ చేయకముందు జిమ్ చేసినప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా మనం డైట్ కూడా ఫాలో అవుతాం, కానీ ప్రాపర్గా డైట్ అది ఫాలో అయ్యి ఎప్పుడైతే వర్కౌట్ రెగ్యులర్గా చేస్తారో వాళ్ళు తెలియని విధంగా డైట్ ఫాలో అవ్వచ్చు. ఫుడ్ అయితే కంట్రోల్ చేస్తున్నారు, ఎంతో కొంత తగ్గుతారు. ఎప్పుడైతే వర్కౌట్ ఆపేసారో ఎలాగో వర్కౌట్ చేయట్లేదు కదా, ఇంకా మనం డైట్ ఏం ఫాలో అవుతాం, లేకపోతే కంట్రోల్గా ఏం తిన్నా ఇష్టం వచ్చినా తింటారు. ఎంత తగ్గారో దానికి డబుల్ పెరుగుతారు. అండ్ బ్లేమ్ ఇట్ ఆన్ వర్కౌట్. ఇట్స్ బేసికలీ టు డూ విత్ ద లైఫ్ అలవాట్లు. అతిగా తింటున్నారు, సెడెంటరీగా ఉంటున్నారు, పెరుగుతున్నారు. మీరు మళ్ళీ వర్కౌట్ చేస్తే తగ్గుతున్నారు కదా, మరి తగ్గుతూ మెయింటైన్ అయినప్పుడు ఆపడం దేనికి? అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం విచ్ యూత్ ఆర్ ఫేసింగ్ ఇస్ మ్యాన్ బూబ్స్. చాలా మంది అవి తగ్గించడానికి ఇంట్లోనే ఉండి తగ్గించవచ్చు, జిమ్కి వెళ్ళి తగ్గించవచ్చు అనుకుంటున్నారు, బట్ కొంతమందికి వర్కౌట్ అవ్వట్లేదు. అవును. సో వాట్ డూ యూ థింక్, ఎట్లా తగ్గించి? మ్యాన్ బూబ్స్ రెండు రకాలు బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ బాడీ ఫ్యాట్ పెరగడం. అవును, బాడీ ఫ్యాట్ పెరిగి బేసికల్ ఎస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం వల్ల బాడీ ఫ్యాట్ పెరగడం వల్ల ఎస్ట్రోజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి బాడీలో, దానివల్ల కొంచెం బూబ్స్ లాగా షేప్ అవుట్ అవుతాయి. దిస్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ గైనకోమాస్టియా. ఇట్స్ ఎ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాట్ హ్యాపెన్స్, విచ్ ఇస్ అ మెడికల్ కండిషన్ బేసికలీ. దానికి సర్జరీస్ కూడా ఉన్నాయి, దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ తగ్గించడం. బట్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో బాడీ ఫ్యాట్ పెరిగి ముందుకు ఎలాడడం అన్నది, ఇట్ కెన్ స్ట్రైట్ అవే బి అడ్రెస్డ్ విత్ ఫ్యాట్ లాస్. సో ఈవెన్ బిఫోర్ యూ డిసైడ్ ఇట్స్ గైనకోమాస్టియా ఆర్ నాట్, ఫస్ట్ ఫ్యాట్ లాస్ అవ్వు, మొత్తం లీన్ అవ్వు, గెట్ టు అట్లీస్ట్ బిలో 15% బాడీ ఫ్యాట్. అప్పటికి నీకు మ్యాన్ బూబ్స్ లా కనిపిస్తే దెన్ విజిట్ ఎ డాక్టర్. ఇఫ్ ఇట్స్ గైనకోమాస్టియా దెన్ గెట్ యువర్ సర్జరీ డన్ ఇఫ్ యూర్ రియల్లీ బాదర్డ్ అబౌట్ ఇట్. నాకు నిజంగా గైనకోమాస్టియా ఉండుంటే నేను పట్టించుకున్నాను కూడా కాదు, తగ్గుతా లీన్ అవుతా, మేబీ కొంచెం అవుట్ ఆఫ్ షేప్ ఉంటుంది నా చెస్ట్, ఐ వుడెంట్ హ్యావ్ మ్యాటర్డ్ ఇట్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. నాకంత అంటే నేను పర్సనల్గా నాకు అంత ఇన్సెక్యూరిటీ లేదు నా గురించి, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ ఫీల్ అబౌట్ ఇట్. మీరు చేయాల్సిన ఫస్ట్ అయితే బాడీ ఫ్యాట్ లాస్ అవ్వండి, బిలో 15% రండి, లీన్ అవ్వండి, మజిల్ పెంచండి. అప్పటికి కొంచెం తేడాగా ఉంది అనిపిస్తే విజిట్ ఎ డాక్టర్. ఇఫ్ యూ కన్ఫర్మ్ దట్ ఇట్స్ గైనకోమాస్టియా అండ్ ఇఫ్ ఇట్స్ బాదరింగ్ యూ మెంటల్లీ, గెట్ యువర్ ఆపరేషన్ డన్. సో మిస్కన్సెప్షన్స్ అన్ని బ్రేక్ అయిన తర్వాత విల్ గో బ్యాక్ టు సమ్ క్వశ్చన్స్ విచ్ యూజువల్లీ అవర్ కమ్యూనిటీ హ్యావ్. కాన్ఫిడెన్స్, బాడీ ఉంటే కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ. యా. సో అందులో చాలా మంది, ఎందుకంటే నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే వెన్ ఐ వాజ్ ఇన్ మై బీటెక్ ఫస్ట్ ఇయర్, మెయిన్గా బీటెక్ స్టూడెంట్స్ నుంచి మాట్లాడుతాం, బీటెక్ డిగ్రీకి వెళ్ళిన ఫస్ట్ ఇయర్స్లో వెన్ దర్ స్కిన్ని వాళ్ళని పక్కకు తోస్తారు బ్యాచ్ నుంచి. ఎందుకంటే చాలా మంది పొడుగు ఉండడము అలా ఉండడం, చాలా స్కిన్నీగా ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళని కొన్ని చోట్ల కలుసుకునేవారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బక్కగా ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది ఆ టైంలో. అందరితో కలవాలన్నా అందరితో తిరగాలన్నా చాలా ఉంటుంది. సో వాట్ ఆర్ సమ్ ఫుడ్స్ దే నీడ్ టు టేక్, అలాగే ఎటువంటి వర్కౌట్స్ చేస్తే ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ బికమ్ బల్కీ? ఓకే, సో పుట్టింగ్ ఆన్ మజిల్ అన్నది ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ థింగ్ బ్రో.
ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ, నా ఫస్ట్ జిమ్ సెషన్ నేను 2010లో స్టార్ట్ చేశాను. మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ మై మాస్టర్స్. 2-3 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఆన్ ఏ టోటల్ ఇట్ ఈస్ 14 years టు గ్రో మజిల్. నౌ మజిల్ గ్రోత్ అనేది ఇట్స్ లాంగ్ టర్మ్ థింగ్. అందరికీ కూడా చెప్పే కదా, కొంచెం బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, నేను కొంచెం మస్కులర్గా ఉంటే నన్ను అందరూ కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే కొంచెం ఖాతరు చేస్తారు అన్నది ఉంటారు, విచ్ ఇస్ ఎ నార్మల్ థింగ్ ఫర్ స్టూడెంట్స్ దట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. స్టూడెంట్స్ అనే కాదు, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా మందికి అది ఉంటుంది, బాడీ ఇమేజ్ ఇష్యూస్. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోమ్ ఇస్ ఇన్ బిల్ట్ ఇన్ ఇట్. ఇట్ విల్ టేక్ టైమ్. యూ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్ జాయిన్ అయ్యా, నా గూగుల్లో జాబ్ ఎందుకు రాలా? నేను కాలేజ్ జాయిన్ అయిపోయాను కదా, నా గూగుల్లో జాబ్ వచ్చేయాలి కదా, ఎందుకు రాలి? దానికి తగ్గట్టు కష్టపడాలి. దానికి తగ్గట్టు నువ్వు 4 ఏళ్ళు కంప్లీట్ చేయాలి, టాప్ చేయాలి, దానికి తగ్గట్టు నువ్వు ఇంటర్వ్యూలు క్రాక్ చేయాలి, చేసిన తర్వాత అప్పుడు నీకు గూగుల్లో జాబ్ వస్తుంది. మరి జాబ్ విషయంలో నువ్వు అంత పర్టికులర్గా ఎంత కష్టపడాలని క్లారిటీ ఉన్నప్పుడు నీ బాడీ కూడా అంతే కదా. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు గ్రో. సో నువ్వు కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయాలి, దానికి తగ్గట్టు ముడిసరికి ఇవ్వాలి, విచ్ ఇస్ యువర్ న్యూట్రిషన్. కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వెళ్తే, నేను ఒక రోజు తింటా, 2 రోజులు తింటా అంటే పని అవుతుంది. నువ్వు పెరగాలి అనుకుంటున్నప్పుడు, తగ్గేటప్పుడు ఎలాగైతే కంట్రోల్డ్గా తింటూ వర్కౌట్లు మెయింటైన్ చేసుకుంటూ ఒక పద్ధతిలో వెళ్తామో, పెరిగేటప్పుడు కూడా అంతే కంట్రోల్గా తింటూ, నీకు ఎంత కావాలి, నీ బాడీకి ఎంత తినాలంటూ తింటూ వర్కౌట్లు చేసుకుంటూ ముందుకెళ్ళి పెరుగుతూ ముందుకెళ్తావు. దట్ విల్ టేక్ 1 year డౌన్ ద లైన్, 2 years డౌన్ ద లైన్, 3 years డౌన్ ద లైన్, డిపెండింగ్ అపాన్ యువర్ జెనెటిక్స్ అండ్ రికవరీ ఇన్ ద వే యూ అప్లై థింగ్స్. సో జనాలకి పేషెన్స్ ఉండాలి. ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు చేంజ్ విత్ ఇన్ ఎ మంత్ ఆర్ 2. ఇన్ ద సేమ్ వే, సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం బల్కీ బాడీ తెచ్చుకోవాలంటే వాట్ ఆర్ ద 3 foods దే కెన్ హ్యావ్ ఇన్ దర్ డైలీ డైట్? ఫస్ట్ థింగ్, ఇట్స్ స్ట్రైట్ అవే డిపెండ్స్ అపాన్ ద క్యాలరీ ఇంటేక్. ఎంత క్యాలరీస్, అంటే ఎంత ఫుడ్ తింటున్నాం, ఎంత క్యాలరీస్ తింటున్నాం డిపెండ్ అవుతుంది. దాంట్లో ప్రిడామినెంట్లీ కొంచెం ప్రోటీన్ చూసుకోవాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ చూసుకోవాలి. అండ్ కార్బ్స్ కూడా అన్నం, దోశ, చపాతి ఇవన్నీ ఓకే. బట్ పెరగాలి అనుకుంటున్నప్పుడు, తగ్గేటప్పుడు ఏ ఫుడ్స్ అయితే తిని తగ్గుతామో, పెరిగేటప్పుడు కూడా అవే ఫుడ్స్ తిని పెరగచ్చు. వాట్ మ్యాటర్స్ ఇస్ ద పోర్షన్స్ యూర్ ఈటింగ్. ఓకే, ఇప్పుడు అంతే 100 grams ప్రోటీన్ నువ్వు తగ్గేటప్పుడు తింటావు, అదే 100 grams 110 grams ప్రోటీన్ నువ్వు పెరిగేటప్పుడు తింటావు. బట్ ఓవరాల్గా నీ క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది ఇక్కడ, బికాస్ మిగతా ఫుడ్ సోర్సెస్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నావు. కాబట్టి వెన్ యూర్ ఈటింగ్ మోర్ దాన్ యువర్ మెయింటెనెన్స్ క్యాలరీస్, అంటే మనకి ఎంత కావాలో బతకడానికి దాని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంట, దానికి మించి పెంచి తింటున్నప్పుడు నువ్వు పెరుగుతావు. సో ఈ ఫుడ్ అనే దానికంటే ఓవరాల్గా నీ క్యాలరీస్ నువ్వు పెంచి తింటున్నావు అనేది మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us assume ఓకే, ఈ 3 foods తింటే నువ్వు బాడీ బిల్డింగ్ అయిపోతుంది అని చెప్తాను నేను. ఈ 3 foods పేర్లు చెప్తా. ఓకే, లెట్ us assume ఒకటేమో చికెన్, ఒకటేమో ఎగ్స్, ఒకటేమో నట్స్ అని చెప్తా. ఈ 3 నువ్వు డెఫిసిట్లో తిన్నావు అనుకో, తగ్గుతావు. నేనేమంటా, పెరుగుతానంట, బట్ నువ్వు తగ్గుతావు. ఎందుకు? నువ్వు తినాల్సిన క్వాంటిటీలో తినట్లే. సో దేర్ ఆర్ నో స్పెషల్ ఫుడ్స్ as such. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ప్లస్ the amount of food you're eating. That is what will help you to grow. 5 foods for fat loss, 5 foods of muscle building అంటారు. కరెక్టే, ఆ 5 foods నువ్వు తిన్నప్పుడు ఇట్ హెల్ప్ ఇన్ మజిల్ బిల్డింగ్. ఎప్పుడు నువ్వు ఎంత తినాలో తెలుసుకున్నావు. ఇప్పుడు దాకా మనం స్కిన్నీ పీపుల్ గురించి మాట్లాడాం. ఇన్ ద సేమ్ వే చాలా లావుగా ఉంటారు, ఒబెసిటీ, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి. అవును. సో వాళ్ళు ఎన్ని రోజుల్లో తగ్గచ్చు ఇఫ్ దే ఆర్ కన్సిస్టెంట్ ఇన్ దర్ వర్కౌట్? అంటే యువర్ వర్డ్ షుడ్ బి మోటివేటింగ్ దెమ్. ఎందుకంటే లావు ఉన్న వాళ్ళు నేను ఏం చేసినా వేస్టే అని ఉంటుంది. అది మిస్కన్సెప్షన్. అదే ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది కృష్ణ. అంటే జనాలకు ఓపిక బేసికల్లీ. ఎందుకంటే నీకు పెరగడానికి, ఓకే బాగా లావు ఒక 120 kgs ఉన్నాడు అనుకున్నాను, పెరగడానికి నీకు 2 ఏళ్ళు పట్టింది. లెట్స్ అస్యూమ్ 2 ఏళ్ళు నీ ఓవర్ అబ్యూస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల మొత్తం పెరిగావు. ఒక లాజికల్ టైం లైన్ ఏంటి, తగ్గడానికి కనీసం సంవత్సరం పడుతుంది. సగం పెరగడానికి నీకు 1 year పడితే తగ్గడానికి 6 months పడుతుంది. పెరగడానికి నీకు 2 ఏళ్ళు పడితే తగ్గడానికి 1 year పడుతుంది. ఒక లాజికల్ టైం లైన్ అది. ఆ టైం లైన్ అనుకుని దాని ప్రకారం నీ ప్లాన్ చేసుకో. యూ విల్ రీచ్ యువర్ గోల్. ఐ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. నా బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ కానీ మీరు చూపించవచ్చు. 98 kgs నుంచి 68 kgs వరకు వెళ్ళా. ఆ టైంలో ఇట్ టుక్ మీ 22 months. ఓకే, పెరగడానికి 3 ఏళ్ళు పట్టింది నాకు. నా మాస్టర్స్ తర్వాత నా జాబ్ 1 year అలా 3 ఏళ్ళలో పెరిగాను నేను. పెరగడం తగ్గడం నాకు 22 months పట్టి ఐ రీచ్డ్ ఏ స్టేజ్ వేర్ మై యాబ్స్ ఆర్ అవుట్. ఓకే, సో ద మోర్ హెవియర్ యు ఆర్, ద మోర్ టైమ్ ఇట్ టేక్స్. The lesser body fat you have, the lesser time it takes for you to lean down to get your abs out.
అందరికీ యాప్స్ తెచ్చుకోవాలని లేదు, అవును. బేసిక్ వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి. కానీ అండర్స్టాండ్ సింపుల్ లాజిక్, ఎంత టైం అయింది పెరగడానికి, దాంట్లో ఎగ్జాక్ట్లీ సెకండ్ టైం ఇస్ వాట్ యుల్ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ బేసిక్గా మనకి సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు లేదా అబ్రాడ్లో కావచ్చు, వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ ఈవెన్ ఇన్ దర్ 8th month 7th month లో కూడా దే డూ హెవీ వర్కౌట్స్. అంటే వాళ్ళు వెయిట్స్ ఎత్తారు బట్ దే డూ సిటప్స్ లేకపోతే పుషప్స్ ఇలా చాలా చేస్తుంటారు. అదే ఒక బేసిక్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇంట్లో తీసుకుంటే అడుగు తీసి అడిగేయి, ఫాస్ట్గా నడవద్దు, మెల్లిగా నడువు, ఏదో అయిపోతుందా అంటుంటారు. సో ఏంటి ఈ మిస్కన్సెప్షన్స్ ఎందుకు వచ్చాయంటే, ఫస్ట్ థింగ్ యాక్సిడెంట్స్ వల్ల వచ్చాయి. When you don't be careful about what you do, you get into an accident and that might injure your baby అని ఒక ఏకైక ఇంటెన్షన్తో వచ్చే మిస్కన్సెప్షన్స్ తప్ప, ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు వర్కౌటే చేయకూడదని రూల్ ఏం లేదు. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు కొంతమంది ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు, వాళ్ళకి ఏంటంటే స్లైటెస్ట్ ఆఫ్ ప్రెషర్ కూడా పెట్టకూడదు అన్న దీని మీద ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, మేబీ లిసన్ టు యువర్ డాక్టర్ దట్ స్టిక్ టు వాకింగ్ ఆర్ సంథింగ్. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, శుభ్రంగా వర్కౌట్ చేసుకోవచ్చు. మేబీ అంతంత హెవీ వెయిట్స్ ఎత్తక్కర్లేదేమో, లైటెస్ట్ వెయిట్ ఆఫ్ చేసి కూడా చేయొచ్చు. రెండోది ఏంటంటే, ఉమెన్ హూ ఆల్సో వర్కౌట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, దేర్ ఆర్ మెనీ ఉమెన్ హూ అండర్వెంట్ న్యాచురల్ చైల్డ్ బర్త్ just because they've been active throughout the pregnancy time. There are many women who didn't put on enormous amount of body fat during the pregnancy just because they're working out and controlling the portions, how much they have to eat. మన జనాల్లో ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎంత ఫుడ్ తినాలని అవేర్నెస్ లేదు. అదే ఆ అమ్మాయి అడిగింది కదా అని చెప్పి రాత్రి పగలు క్రీమ్ స్టోర్ నుంచి ఐస్ క్రీములు తేవడం, స్విగ్గీలు జొమాటో నుంచి బిర్యానీలు తెచ్చి ఫీడ్ చేయడం వల్ల you are actually making her more fat than what she needs. బాడీ ఫ్యాట్ పెంచుకుంటూ వెళ్ళి ఫీడ్ చేసి బిడ్డ పుట్టిన తర్వాత ఒక 1-2 years వాళ్ళ చేతుల్లో ఉండదు, ఇంకా నిద్రలు ఉండవు. అవును. అప్పుడు బాడీ ఇమేజ్ ఇష్యూ స్టార్ట్ అవుతాయి. నాకు ఎంతో మంది పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ మెసేజ్ చేస్తారు, అన్న నేను వెంటనే తగ్గిపోయాను. ఎందుకు తగ్గాలనుకుంటే మై హస్బెండ్ ఇస్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. తినిపించింది మళ్ళీ హస్బెండ్. My husband is not showing interest in me. Okay, but this is not the right time amma. నువ్వు పసిపిల్లాడు ఉన్నాడు, you have to take care of him. నిద్రలు ఉండవు. ఇప్పుడు నువ్వు వెయిట్ లో స్టార్ట్ చేసినా సరే it will be affecting your health. నువ్వు సన్నబడతావు, but it will be affecting your health, your milk production, your overall health, your bone density, ఇవన్నీ కూడా పాడవుతాయి. Focus on sleep, focus on taking care of the baby, focus on not overdoing ఇది అని చెప్తూ ఉంటా. చాలా మంది అది కూడా వినరు, అది వేరే విషయం. బికాస్ దే ఆర్ సో మచ్ ఇన్ టు ఇన్సెక్యూరిటీ దట్ ఎలా అయినా నేను బాగా కనబడాలి, నేను మళ్ళీ నా ఓల్డ్ వెళ్ళిపోతాను. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా అర్థం చేసుకోరు, ఎమోషనల్గా వెళ్ళిపోతారు. దట్స్ వన్ మిస్టేక్. సో అందుకే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు స్లైటెస్ట్ ఆఫ్ వర్కౌట్, యోగా అవనివ్వండి, వెయిట్ ట్రైనింగ్ అవనివ్వండి చేయొచ్చు, కావాల్సినవి చేసుకొని. ఫుడ్ మరీ ఎక్కువ కూడా తినాల్సిన పని లేదు. అంటే నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. అగైన్ యూ కెన్ క్రాస్ చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద బేబీ గ్రోత్ కోసం ఒక 400 నుంచి 500 క్యాలరీలు పెంచి తిన్నా చాలు అని రీసెర్చ్ చెప్తుంది, చదివాను నేను. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరికి తినాలి కదా అని చెప్పి 4000 క్యాలరీలు 5000 క్యాలరీలు తినిపిస్తారు రోజుకి. ఎక్కువ నెయ్యి వేసుకోమ్మా, ఎక్కువ స్వీట్లు తినమ్మా, ఎక్కువ నట్స్ తినమ్మా, ఎక్కువ ఇది తినమ్మా, హై క్యాలరీ డెన్స్ ఫుడ్ తినిపిస్తారు. మళ్ళీ రాత్రి క్రేవింగ్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి తినిపిస్తారు. దిస్ ఈస్ వేర్ దే ఎండ్ అప్ పుట్టింగ్ ఆన్ ఎ లాట్ ఆఫ్ బాడీ ఫ్యాట్ విచ్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇంకా అంత బాడీ ఫ్యాట్ పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో పీపుల్ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. You can even do exercise even when you're pregnant, but also consider your suggestion with your gynecologist, how it is, and dan prakaram chesko. And one more thing, there are some people who doesn't eat non-veg. వాళ్ళ ఇళ్ళలో తినరు. అవును. అలాంటి వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ సరిపోదు అని అంటుంటారు బేసిక్గా జిమ్లో. ఓకే. అలాంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు ఇంట్లో? ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఇష్యూ ఏంటంటే కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దాల్లోని ప్రోటీన్ ఉంటుంది, రైస్లోని ప్రోటీన్ ఉంటుంది. బట్ వెన్ యూ మిక్స్ దాల్ విత్ రైస్, దట్ బికమ్స్ ద హైయెస్ట్ క్వాలిటీ ప్రోటీన్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు నాన్ వెజిటేరియన్ సోర్సెస్. ఓకే. బట్ ద ప్రాబ్లమ్ దేర్ ఈస్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ యూ గెటింగ్. ఓకే, ఇట్ ఈస్ అ హై క్వాలిటీ ప్రోటీన్. నీకు 1 గ్రామ్ ప్రోటీన్ వచ్చినా హై క్వాలిటీ ప్రోటీనే.
ఒక గ్రామ్ ప్రోటీన్ మనకి సరిపోదు. సరిపోదు. సో దట్స్ వేర్ పీపుల్ సే వెజిటేరియన్ సోర్సెస్ నుంచి మనకు కావాల్సిన ప్రోటీన్ మన క్యాలరీ ఇంటేక్ లో రాదు అని. ప్రోటీన్ వస్తుంది, కావాల్సిన ప్రోటీన్, కానీ మన క్యాలరీ ఇంటేక్ లో రావాలి, మన పోర్షన్స్ లో రావాలి. సో దట్స్ వేర్ యాడింగ్ మోర్ స్లైట్లీ హయ్యర్ ప్రోటీన్ సోర్సెస్ లైక్ మేబీ పన్నీర్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్నా ఎంతో కొంత ప్రోటీన్ కూడా వస్తుంది. పన్నీరు, సోయ్ ప్రొడక్ట్స్ లో కూడా టోఫు ఆర్ టెంపే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెజ్యూమ్స్ అండ్ పల్సెస్. అప్పటికి రాకపోతే వే ప్రోటీన్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్సెస్ సప్లిమెంట్ యూ కెన్ ఇంక్లూడ్ ఇట్. ఇట్స్ టోటలీ ఫైన్ ఇఫ్ యువర్ గోల్ ఇస్ మసిల్ బిల్డింగ్. సో మేబీ ఇందుకే అంటారేమో తక్కువ రైస్ ఎక్కువ కర్రీ క్వాంటిటీ కావచ్చు, ఎక్కువ దాల్ క్వాంటిటీ కానీ పెట్టుకోండి అంటారు. నాట్ బికాస్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ బట్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ వాట్ యూర్ ఈటింగ్. ఓకే, మనోళ్ళు ఏంటి ఫస్ట్ ఇంత రైస్ పెట్టుకుంటారు, ఇంత పప్పు వేసుకుంటారు, తింటారు, రైస్ మిగిలిపోయినా ఇంకొంచెం చేసుకుంటారు, కూర ఎక్కువ వేసుకున్నా మళ్ళీ రైస్ వేసుకుంటారు. ఇట్స్ సైకిల్. సో ఎండ్ ఆఫ్ ద డే పోర్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అదే నువ్వు రైస్ లిమిటెడ్ పెట్టుకున్నావు, కూర వేసుకున్నావు, పప్పు వేసుకున్నావు, ఇంతే నా పోర్షన్ అని అది ఫినిష్ చేస్తావు, నీ ఫుడ్ కంట్రోల్ అవుతుంది కదా. సో దట్స్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్ ఫుడ్ బట్ నాట్ స్పెసిఫికల్ అబౌట్ ప్రోటీన్. సో టిల్ నౌ వి స్పోక్ అబౌట్ జనాలు, వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వీటన్ని నుంచి మాట్లాడారు. సో కమింగ్ బ్యాక్ టు యూ, బీయింగ్ జిమ్ ఫ్రీక్, యు ఆర్ ఆల్సో అన్ ఎంటర్ప్రెన్యూర్. యా. సో బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, మీరు జిమ్ ఇండస్ట్రీలో వాట్ ఈస్ ద ప్రాఫిట్ మార్జిన్ యూ గెట్? సో దాంట్లో కూడా మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ ఎలాగైతే లైవ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, మనకి వాక్ ఇన్ రెస్టారెంట్స్ ఆటోమేటిక్స్ అండ్ క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి, లైక్ షో యూ అండ్ ఎవ్రీథింగ్ క్లౌడ్ ఇట్లా ఉన్నాయి. అట్లాగే దీంట్లో కూడా మనకి జిమ్స్ ఉన్నాయి, స్టూడియోస్ ఉన్నాయి, అంటే కొంచెం ప్రీమియం స్టూడియోస్ ఉన్నాయి, ఆన్లైన్ కోచింగ్ ఉంది, వర్చువల్ ట్రైనింగ్ ఉంది, యాప్ బేస్డ్ కోచింగ్ ఉంది, మల్టిపుల్ థింగ్స్ అవుతాయి. సో what I personally feel, again this is my personal perception of understanding the industry, gyms are a bleeding business. Okay. ఎలా అయితే రెస్టారెంట్స్ మనం పెట్టేటప్పుడు వెనకాల 2 ఏళ్ళకి సరిపడా డబ్బులు వెనకాల పెట్టుకుని రెస్టారెంట్ పెట్టమంటారు కదా ఫర్ ద రొటేషన్. అవునవును. అట్ ద సేమ్ టైం జిమ్ పెట్టినప్పుడు కూడా అంతే. జిమ్ ఈజ్ ఎ వెరీ నాట్ సో ప్రాఫిటబుల్ బిజినెస్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ప్రాఫిటబుల్ ఇన్ ద జిమ్ బిజినెస్ ఫీల్డ్. దట్స్ ద రీజన్ ఈ ఆఫర్స్ అని లేకపోతే రెగ్యులర్ గా రన్ అవుతూ ఉంటాయి పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ అని ఇట్లా దే స్టార్ట్ ఫైండింగ్ న్యూ సప్లిమెంట్స్ సెల్ చేయడం అదే జిమ్ నుంచి. దే ఫైండ్ న్యూ అవెన్యూస్ టు ఎర్న్ ద ఇన్కమ్ టు రన్ ద షో. ఓకే. సో ఐఎమ్ మోస్ట్లీ ఇంటూ ఆన్లైన్ కోచింగ్. సో మై ఆన్లైన్ కోచింగ్ బిజినెస్, మై ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఈస్ మై టైమ్ అండ్ మై ఎఫర్ట్ టు లెర్న్. నేను నా టైంని పెట్టి ఐఎమ్ కోచింగ్ క్లయింట్స్ అండ్ ఆ క్లయింట్ కోచింగ్కి నేను ఏదైతే ఎలిజిబుల్గా మన ఇది నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటున్నానో దట్ ఈస్ మై ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఆన్లైన్ గురించి మాట్లాడారు కాబట్టి నిజంగా ఆఫ్లైన్లో వచ్చిన మోటివేషన్ ఆన్లైన్లో వస్తుంది అంటారా? పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ హ్యావ్ చేంజ్ దర్ లైఫ్ స్టైల్స్ విత్ జస్ట్ ఆన్లైన్ కోచింగ్. 6-pack బాడీలు, ష్రెడెడ్ బాడీలు, లైఫ్ స్టైల్ చేంజెస్, coming out of diabetes, coming out of blood pressure, being more healthy. ఓన్లీ ఆన్లైన్ కోచింగ్ ద్వారా చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓన్లీ పర్సనల్ ట్రైనింగ్ ద్వారానే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ అంతే, అందరికీ ఒకలా ఉండదు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు అనమాట. కొంతమంది మీట్ తినమంటారు, కొంతమంది వద్దంటారు, కొంతమంది ఫ్రూట్స్ తినమంటారు, కొంతమంది వద్దంటారు, కొంతమంది అసలు నీళ్ళు తాగద్దు అంటారు. అసలు మా లాంటి వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది నిజమని తెలియదు. పోనీ వాళ్ళు ఏమన్నా చేశారా అంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ అని ఉంటారు. సో సర్టిఫికేట్ ఏంటి అసలు, అది ఏంటో కూడా మాకు తెలియదు, కానీ ఆ పేరు ఏదైతే సర్టిఫికేట్ అని ఉందో అది చూసి చాలా మంది జాయిన్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎలా నమ్మాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కరెక్ట్? సి మోస్ట్ ఆఫ్ ఇట్లాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింపుల్ కామన్ సెన్స్ తో మనం కట్ చేసేయచ్చు. సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే సైన్స్ ఎప్పుడు మనల్ని భయపెట్టదు. సైన్స్ ఆల్వేస్ విల్ ట్రై టు బ్రింగ్ అవేర్నెస్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఎవడైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇది చేస్తే ఇది అయిపోతుంది, చచ్చిపోతారు మీరు అని స్కేర్ మాంగర్ చేస్తున్నాడు, భయపెట్టేస్తున్నాడు అనుకోండి, స్టాప్ ఫర్ ఎ వైల్, ఆలోచించండి. ఆయన చెప్పింది మీ కామన్ సెన్స్ ఏదైతే ఉందో దానికి అగ్రీ అయింది అనుకోండి, ఫాలో అవుతుంది. ఆయన చెప్పింది ఏదో తేడా కొడుతుంది సీను అనిపించింది అనుకోండి, దెన్
రీవిజిట్ అబౌట్ దట్, అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అండ్ ట్రై టు ఫాలో. సో ఒక్క నిమిషం ఆగడం వల్ల అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ గూగుల్, రైట్? వాడు చెప్పింది కరెక్టా రాంగా అన్నది డిసైడ్ చేసుకోవడం మన ఇది. కాకపోతే ఎప్పుడు కూడా డోంట్ గెట్ ఇన్ టు స్కేర్ మాంగరింగ్. ఇది తింటే ఇది ఇలాగైపోతుంది, ఇది తింటే ఇలాగైపోతుంది కాదు. దాని ఇప్స్ అండ్ బట్స్ ఏంటి, ఇది తింటే అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి అన్నది కొంచెం ఆగి ఆలోచించగలిగితే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. రెండోది, ఫిట్నెస్ ఇస్ వెరీ సింపుల్. మనం చుట్టుపక్కల దొరికిన మన సోర్సెస్లో, మన ఫుడ్ సోర్సెస్, చుట్టుపక్కల దొరికిన ఫుడ్ సోర్సెస్తో మనం ఇంట్లో వండుకొని ఏం తినగలం, మన లిమిట్లో ఎలా తినగలం అన్నది ఆలోచిస్తే చాలు. ఓకే, ఒక బ్యాలెన్స్డ్గా తింటున్నామా, ఇంట్లో వండుకొని తింటున్నామా, మన చుట్టుపక్కల దొరికే ఫుడ్ రిసోర్సెస్తో ఎలా మేనేజ్ చేయగలుగుతాం దాన్ని అని నువ్వు ఆలోచించగలిగితే యువర్ ఫిట్నెస్ ఇస్ వెరీ సింపుల్, యువర్ ఫుడ్ ఈజ్ వెరీ సింపుల్. దీన్ని జనాలు కాంప్లికేట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేయడం వల్ల జనాలు అది దే నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్ అండ్ దే నాట్ ఏబుల్ టు ఫాలో ఎనీథింగ్ అండ్ దే ఫాలోయింగ్ ఫర్ ఇట్. సో మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే యు ఆర్ గ్రోయింగ్ టూ గుడ్ ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. కాకపోతే యు గివ్ రిప్లైస్ టు అదర్ వీడియోస్. నేను చూస్తుంటా చాలా వరకు వేరే వాళ్ళలో ఉన్న మిస్కన్సెప్షన్స్ ఏమన్నా ఉంటే లేదా మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంటే మీరు దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల కొంత నెగిటివిటీ అనేది మీరు కూడా తెచ్చుకుంటున్నారు. సో మీకు అది చేయాలనే ఇంటెన్షన్ ఎందుకు వస్తుంది బేసిక్గా? నేను బేసికలీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, తప్పు చెప్తున్నారు అనుకోండి, ఒక సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకున్నారు, తప్పు చెప్తున్నారు. నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ ఐఎమ్ వర్కింగ్ విత్ సెలబ్రిటీస్, ఐ హ్యావ్ గుడ్ క్లయింటైల్, మై లైఫ్ ఇస్ సార్టెడ్, మై ఫైనాన్షియల్స్ ఆర్ సార్టెడ్, ఇవి అన్నీ బాగున్నాయి. నేను ఎందుకు రెస్పాండ్ అవుతానంటే అది తప్పు అని తెలుస్తుంది నాకు. వాళ్ళు తప్పు చెప్తున్నారు, బ్లఫ్ చేస్తున్నారు అని నాకు తెలుస్తుంది. అండ్ అది నాకు తెలియడం కాదు, రీసెర్చ్ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని రీసెర్చ్ పేపర్స్ తిరిగేసి చూస్తే వాళ్ళు చెప్పింది కంప్లీట్లీ రాంగ్ చెప్తున్నారని చెప్పి రీసెర్చ్ చెప్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ తప్పులన్నీ చేసి వచ్చినవి ఉన్నాయి. అంటే ఇలా తప్పుగా ఫాలో అయ్యి తెలియక ఈ తప్పులన్నీ చేసి ఇది తప్పు అని తెలుసుకుని కరెక్ట్ చేసుకొచ్చిన ఉన్నాయి. అలాంటప్పుడు అది తప్పు అని నాకు తెలిసినప్పుడు నేను చెప్పాలి కదా అని నా ఇంటెన్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళ ఎదుగుదల నువ్వు చూడలేక నువ్వు వాళ్ళ మీద కమెంట్ చేస్తానంటున్నా తప్ప వాళ్ళు చెప్తుంది మిస్ఇన్ఫర్మేషన్ అడ్రస్ చేస్తానని కొంతమంది గుర్తించరు. మేబీ వాళ్ళ కామన్ సెన్స్కి అంతవరకు అర్థమవుతుందేమో. బట్ నేను ఒకరిని పాయింట్అవుట్ చేస్తున్నాను అంటే అది నేను ప్రాపర్ రీసెర్చ్ ప్రూఫ్స్తో, మీరు నా ఏ వీడియో చూసినా సరే వాళ్ళు ఎందుకు తప్పు చెప్తున్నారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రీసెర్చ్ ఇది చెప్తుంది, సైన్స్ ఇది చెప్తుంది, వాళ్ళు ఎందుకు తప్పు చెప్తున్నారు అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అంత పొజిషన్లో ఉండి అంత న్యూట్రిషనిస్టులు సీనియర్ పెట్టుకున్న వాళ్ళు ఎందుకు అంత రీసెర్చ్ చేయట్లేదు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? అట్లా ఎవిడెన్స్ బేస్డ్గా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడలే, ఈ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? మరి నిజంగా వాళ్ళు ఎదిగిపోతున్నప్పుడు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడాలంటే నేను అందరి గురించి మాట్లాడాలి కదా, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి. అండ్ ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్న నాలెడ్జ్ ఉంది, పీపుల్ రెస్పెక్ట్ మీ ఫర్ మై నాలెడ్జ్. అండ్ దేర్ ఆర్, ఇప్పుడు వాళ్ళ వీడియో ఏదో చేశారు కదా అని వాళ్ళు ఫాలో అయ్యి నేను కూడా చేయను. నా ఫాలోవర్స్ 10-20 మంది పంపిస్తారు నాకు. ఆ వీడియో బయట అవతల వాళ్ళు వీడియో పెట్టినప్పుడు ఒక 10-20 మంది నాకు పంపించి భయ్యా ఇది కరెక్టా కాదా అని అడుగుతారు. 20 మందికి నేను మెసేజ్ పెట్టుకుంటూ కూర్చోలేను కదా, 20 మంది కాస్త 200 మంది అవుతారు. అవును, ఐ ఫీల్ ఓకే, లెట్స్ అడ్రస్ ఇట్. ఇది తప్పు నాకు తెలుసు, నాలెడ్జ్ కరెక్ట్, ఇది లెట్స్ అడ్రస్ ఇట్ అని వీడియో పెడతా. అని కొంతమంది ఏంటంటే నీకు వాళ్ళ మీద గెట్టదు, వాళ్ళ మీద నీకు అసూయ, నాకు అవసరం లేదు. యాక్చువల్లీ యూ హ్యావ్ యువర్ క్రెడిబిలిటీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే పీపుల్ డూ మెన్షన్ యూ ఇన్ ద కామెంట్స్ సేయింగ్ దట్ అన్న ఇది కరెక్టా కాదా, మేక్ ఏ వీడియో అని పెడతా ఉంటారు. నేను అది చూసి చాలాసార్లు చూసాను అదైతే. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళు విశ్వ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని ఒక నమ్మకంతో ఉన్నారు. సో అవతల వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా అనే ఒక నమ్మకం లేకపోవడం వల్లే కదా నన్ను ట్యాగ్ చేసి నాకు పంపిస్తున్నారు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బ్రో అని చెప్పేస్తాను నేను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కొత్తగా కరెక్ట్ అని చెప్పి రీల్స్ చేయాల్సిన పని లేదు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వదిలేయచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. సో మీరు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో చూసాను నేను, బిర్యానీ అండ్ బర్గర్ ఛాలెంజ్ అని చేస్తాను. అవును. సో టెల్ us సంథింగ్ అబౌట్ దట్.
ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ దట్ ఏంటంటే బిర్యానీ బర్గర్ తింటూ నేను తగ్గుతున్నానని చూపించడానికి కారణం ఏంటంటే జనాలకి చాలా మిస్కన్సెప్షన్ ఉంది దట్ మన ఫేవరెట్ ఫుడ్ తింటూ మనం తగ్గలేము. సో అందుకని నేనేం చేశానంటే లంచ్లో బిర్యానీ, డిన్నర్లో బర్గర్ తింటూ తగ్గడానికి చూపించాను. ఓకే. 10 days చేశా. 10 daysలో 1.2, 1.3 kgs తగ్గి అది క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో కూడా చూపించాను. చాలా మంది అపోహ ఏంటి, నువ్వు రైస్ తింటే ఇన్సులిన్ పెరిగిపోతుంది, ఫ్యాట్ లాస్ అవ్వదు, బర్గర్ తింటే ఇన్సులిన్ పెరిగిపోతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది అని అంటూ ఉన్నారు. నేను అవి తింటూనే తగ్గి చూపించాను. మరి అవి తింటే ఇన్సులిన్ పెరిగిపోతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, నేను ఎలా తగ్గాను? ఇట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఇంట్లోనే టేస్టీ ఫుడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బర్గర్ అన్నాను కదా, అందరికి బర్గర్ అంటే జంక్ ఫుడ్ అనేది వస్తుంది. మేక్ దట్ బ్రెడ్ విత్ మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ తీసుకోండి, ఫ్యాటీ చికెన్ తీసుకోండి, వెజిటేబుల్స్ వేసుకోండి, మంచి చీజ్ తీసుకోండి, టాపింగ్ కూడా యోగర్ట్తో చేసుకోండి. యూ కెన్ మేక్ ఎ ప్రాపర్ బర్గర్, a healthier version of burger or nutritious version of burger, not that burger what you get in fast food centers kaadu. Healthier version of burger and still eat daily and still lose fat. Because fat loss straight away depends on the portions you eat. నువ్వు ఏ ఫుడ్ తిన్నావని కాదు, ఎంత తిన్నావు అన్న దాని మీద ఫ్యాట్ లాస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది ప్రూవ్ చేయడానికి చేస్తున్నా. కానీ ఏ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ తిన్నావు అన్న దాని మీద నీ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. That's a reason even though I'm eating that biryani and burger, I made sure it is made with న్యూట్రిషియస్ ఫుడ్. ఓకే. ఏదో మనకు బయట దొరికే బిర్యానీ బర్గర్ని తెచ్చుకుని తినట్లే, కస్టమైజ్ చేయించుకొని నా క్యాలరీస్ పరంగా, నా మ్యాక్రోస్ పరంగా కస్టమైజ్ చేయించుకొని న్యూట్రిషియస్ ఫుడ్ యాడ్ చేయించుకొని ప్రాపర్ వెజిటేబుల్స్, కర్డ్ అన్నీ కూడా తింటూ తగ్గి చూపిస్తున్నాను. దట్స్ ద హోల్ ఇంటెన్షన్. సో ఆన్ ఎండింగ్ నోట్, ఒకవేళ వర్కౌట్ చేయాలన్న మోటివేషన్ ఎవరికైనా రావాలంటే ఐ హ్యావ్ అ థియరీ ఇన్ మైండ్. ఏంటంటే మనిషి చచ్చిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవును. యాక్సిడెంట్ అవ్వచ్చు, సడన్ గా బిల్డింగ్ కూలిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ మన చేతులారా మనం ఎప్పుడు చచ్చిపోకూడదు, మన హెల్త్ ప్రాబ్లం వల్ల. ఎందుకంటే మన చేతిలో ఏదైతే ఉందో అది మనం చేసుకోవాలి. సో వర్కౌట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఈటింగ్ హెల్తీ ఫుడ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, అండ్ స్లీపింగ్ సైకిల్ మన హ్యాండ్ లో చేతిలో ఉంది. సో ఇవి మేనేజ్ చేసుకుంటే మనిషి అనేవాడు వాడికి తగ్గట్టు కొంచెం హెల్తీగా ఉండొచ్చు. సో ఆన్ ఎండింగ్ నోట్, 30+ వాళ్ళకి, 30 వస్తున్న వాళ్ళకి, బికాస్ ఐఎమ్ 90s kid, ఐఎమ్ రీచింగ్ మై 30s, అండ్ ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. బికాస్ వీఆర్ బిల్డింగ్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ అవుతుంది, రేపు పొద్దున్న కిడ్స్ అవుతారు, కొంతమందికి పెళ్ళి అవబోతుంది. దే హ్యావ్ మెనీ ఫియర్స్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ చూసి ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళందరికీ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డూ యూ సజెస్ట్? మీకు స్టార్టింగ్ లో ఒక 4 pillars చెప్పారు కదా, హెల్త్ అండ్ ప్రాపర్ వర్కింగ్ అవుట్ ఫర్ అట్లీస్ట్ 4 times in a week, బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇంటేక్, యాక్టివిటీ, స్లీప్ సైకిల్. ఈ 4 మెయింటైన్ చేసినంతసేపు 85% ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ విల్ బి అండర్ కంట్రోల్. మిగతా 15% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దట్ కుడ్ బి జెనెటికల్, ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఎక్సెట్రా. 85% మీ చేతులారా మీరు తెచ్చుకున్నది. ఇది జనాలకి ఏంటంటే రియలైజ్ అవ్వరు, అంత చేతులు కాలిపోయిన రాకులు పట్టుకునే టైప్ అనమాట అందరూ. అది ఫస్ట్ నుంచే చేసుకెళ్తే అసలు చేతులు కాలాల్సిన అవసరం కూడా ఉండదు కదా. So that's where people need to realize that your lifestyle dictates 85% of your lifestyle disorders. మీ లైఫ్ స్టైల్ మంచిగా ఉంటే అవి దగ్గర రాకుండా ఉంటాయి. ఈవెన్ మీ చాలా మంది అంటారు, మా ఫాదర్ కి మదర్ కి జెనెటిక్స్ లో డయాబెటీస్ ఉంది, నాకు డయాబెటీస్ వచ్చేస్తుందని. అలా రాదు. జెనెటిక్స్ లో డయాబెటీస్ ఉన్నట్టు అది కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే నువ్వు కోరుని తెచ్చుకుంటే తప్ప నీ దగ్గర రాదు. ఇఫ్ ఇట్స్ type 2 డయాబెటీస్, type 1 జెనెటికల్ గా వస్తుంది, దట్స్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్ బై ద వే. But type 2 diabetes is strictly because of your choices in life. Okay. Yeah, we'll keep these 4 things in our mind. And thanks for your evidence-based study. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా మాట్లాడింది కూడా ఎవిడెన్స్-బేస్డ్ గా మాట్లాడారు కాబట్టి ఇట్ షుడ్ రీచ్ మెనీ ఆడియన్స్. వాళ్ళ మిస్కన్సెప్షన్స్ అన్ని ఈ పాడ్కాస్ట్ తో బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. Definitely. And thanks for your presence here. And thank you so much. Thank you so much.